a beautiful day here. Amen. మరి ఈ రోజు చాలా సుందరమైనటువంటి దినం మనం కలిగి ఉన్నాం. ఆమేన్. Of course, I love it when the rain's falling. మరి ఈ విధంగా మనం వర్షాలు పడుతున్నప్పుడు మరి చాలా బాగుంటది, కానీ తర్వాత మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటది. Yes. I don't like it as much when it's 120 degrees, but I like it outside. మరి ఆ యొక్క వర్షాలు కాకుండా ఎండలు మరి కాస్తున్నప్పుడు అయితే ఇంకా మనకి ఎండలు చాలా అవసరం. అయితే అది చాలా 40 డిగ్రీలు దాటి వెళ్ళిపోతే కనుక మనకి చాలా బాధాకరంగా అనిపిస్తాయి. If you were not here yesterday for the message from God, మరి నిన్నటి దినంలో దేవుడు మరి ఆ యొక్క మాట్లాడినటువంటి మాటలు ఒకవేళ మీలో ఎవరైనా విని ఉండకపోతే, I think you missed a hair-raising experience. మరి మరి ఒకవేళ మీరు ఆ యొక్క రోమాలు నెక్కపొడిచేటువంటి ఆ యొక్క విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని మీరు మిస్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. Sometimes I wish I could say the same words in 2 different services, but the Lord won't let me. మరి ఒక్కొక్కసారి నేను చెప్పినటువంటి విషయాన్నే ఒక మీటింగ్ లో చెప్పిన విషయాన్నే మరలా ఇంకో మీటింగ్ లో కూడా చెప్తా ఉంటాను. మరి ఎందుకంటే దేవుడు నన్ను అదే విషయాన్ని మరలా మీకు మరొకసారి చెప్పమంటారు. And I question myself a lot. మరి ఆ యొక్క వాక్యములో నాకు ఇంకా అర్థం కాని అనేక ప్రశ్నలు మరి వస్తా ఉంటాయి. ఆ ప్రశ్నలను నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతా ఉంటాను. వాటిని నివృత్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉంటారు. Am I speaking the words of God? Am I speaking the words of Steve? మరి ఒక్కొక్కసారి నేను ఏమనుకుంటానంటే, నేను దేవుడు చెప్తున్నట్టుగా నేను మాట్లాడుతా ఉన్నానా, లేదంటే నా మనిషి ఆలోచన బట్టి నేను మాట్లాడుతున్నానా అని ఒక్కొక్కసారి నాకు అనుమానం వస్తూ ఉంటుంది. Because for almost 4 years now, preaching 1 to 5 times a week. మరి ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి అండి మరి ఈ మీటింగ్స్ ఈ విధంగా కంటిన్యూగా మరి వారానికి ఒకసారి అన్నట్టుగా ప్రారంభమయ్యి ఇప్పుడు వారానికి 5 సార్లు అన్నట్లుగా మరి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. We may have the same scripture, but the message is different every time. మరి అందుచేతే నేను అనుకునేది ఏంటంటే, మరి ఒకవేళ వచనాలు అవే ఉండొచ్చు కానీ దేవుని మాట్లాడేటువంటి మాటలు వేరేగా ఉంటాయని నేను భావిస్తూ ఉంటాను. And y'all may not believe me, but I don't know what I'm going to say till I get here looking at the screen and open my Bible and look at what I preached the last few times. మరి మీరు నమ్ముతారో నమ్మరో, మరి నేను వస్తాను, మరి నేనేమి సిద్ధపడను, నేను వచ్చి కంప్యూటర్ ఆన్ చేసి కూర్చుంటాను, మరి ఇంతకు ముందు వారంలో ఏం చెప్పాను అనేటువంటి వాక్యాన్ని చూస్తాను, అంతే నేను కూర్చుని మాట్లాడడం మొదలు పెడతాను. దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉంటారు. And he has had me open the Bible like that and come up with scriptures I've never studied. మరి నేను నా బైబిల్ను తీసి చదువుతూ ఉంటాను. ఆ వాక్యాన్ని నేను బోధించాలని అనుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా చదవనటువంటి వాక్య భాగాలు ప్రభు నాకు చూపిస్తా ఉంటారు. The reason I keep telling you this time and time again, మరి ఈ మాటను మరి మీకు ఎందుకు చెప్తున్నానంటే, because it is our Lord and Savior Jesus Christ through the Holy Spirit with the Father telling them who we trust. మరి దేవుడే మరి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వారికి తన వాక్యాన్ని తెలియజేయడానికి నేర్పించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. We do not trust on our own reconnaissance, our own intelligence, our own wisdom. మరి మనం ఏ విధంగా కూడా మన యొక్క సొంత తెలివి మీద గాని, సొంత జ్ఞానం మీద గాని, సొంత శక్తి మీద గాని మనం ఆధారపడి దేవుని వాక్యం ప్రకటించే విషయంలో ఆధారపడి పని చేసినట్లయితే అది పని చేయదండి. Yesterday, to the English speaking, we preached on from the resurrection or the crucifixion to Pentecost. మరి నిన్నటి దినంలో మరి ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వారి మధ్యలో మరి వాక్యాన్ని బోధించినటువంటి విధంగా శిలువ మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో మరణించిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని శిష్యులు పొందుకున్నటువంటి విషయం వరకు కూడా విన్నామండి. And we saw people's lives become new creatures,
new creations in the Lord. మరి ఆ యొక్క మనము ఆ సమయంలో మనమందరం కూడా మరి నూతనమైనటువంటి జన్మ అనుభవాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాల గురించి మనం ధ్యానించాం. We saw Peter turn from a strong, let me lead, let me go, to listening to the Holy Spirit. మరి ఆ యొక్క 120 మంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత మరి ఆ యొక్క పేతురు ధైర్యంతో నేను వెళ్ళాలి, నేను వెళ్ళి ప్రభు కొరకు నేను దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలని వెళ్ళి ప్రకటించినటువంటి విషయాల్ని మనం చూసాం. And this is Acts 2 if you're looking for it. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మరి మనం చూస్తున్నామండి. And we saw people, thousands of people and thousands listen to God speak through Peter. మరి ఈ విధంగా పేతురు గారు ధైర్యంతో మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది దేశాల నుంచి వచ్చి పేతురు గారు చెప్పినటువంటి వర్తమానాన్ని అక్కడ విన్నారు. And we saw people that ran from Jesus away. They wanted nothing to do with Jesus. మరి అక్కడ వచ్చినటువంటి వారు మరి యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి గాని, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడానికి రాలేదు గాని, వారు ఆచార ప్రకారం భక్తి మతాచారాలను మరి పూర్తి చేయడానికి దేవాలయానికి వచ్చి వారు బలి అర్పించుకోవడానికి వచ్చారు. They rejected the Lord. మరి వారు మతాచారాలు వెంబడిస్తూ ఉండేటువంటి వారు దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి వారు. They thought they were rejecting Peter and his message. మరి అయితే చాలా మంది పేతురు ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని విశ్వసించలేదు. వారు అనుకున్నారు కదా, మేము పేతురు మాటల్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనుకున్నారే గాని మేము దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నామని వారు అనుకోలేదు. But it wasn't Peter that was rejected. It is not you that's rejected when people turn from the Lord. మరి ఆ విధంగా ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని ప్రజలకు నేర్పించినప్పుడు మరి ప్రజలైనటువంటి వారు మరి మీ మాట వినట్లేదంటే మరి మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కాదు కానీ మిమ్మల్ని పంపిన దేవుణ్ణి వారు వ్యతిరేకించినట్లే. They are pushing the Holy Spirit away. Get away from me. I don't want anything to do with this man you talk about dead and alive. మరి వారు ఆ విధంగా యేసుక్రీస్తు గురించి మనం వారికి బోధిస్తా ఉన్నప్పుడు వెళ్ళుకో నా దగ్గర నుంచి, నాకు చెప్పొద్దు ఆయన గురించి, మరి ఆయన గురించి నేను వినాలని ఇష్టపడట్లేదు అని ఒకవేళ వాళ్ళు మనల్ని గెంటి వేస్తే మరి వారు మనల్ని గెంటి వేయట్లేదు కానీ మనల్ని పంపిన యేసయ్యనే వారు గెంటి వేస్తా ఉన్నారు. And then when we get on down to verse 42 through the end of the chapter, మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42 నుంచి చివరి వరకు ఉన్నటువంటి మాటలను మనం చదివినట్లయితే, read 42 through 47. మరి 42 నుంచి 47 వరకు మనం చదువుకుందామండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలకు పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Amen. I tell you what, can you imagine sitting around the temple courts every day? మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ప్రతి దినం కూడా మరి దేవాలయములోకి వెళ్ళి ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అక్కడ కూడుకొని దేవుని కొరకు కనిపెట్టడం అనేటువంటి అనుభవం ఎలా ఉంటుందో? Well, let me rephrase the question. Can you imagine going to your church building and have your congregation and others coming to listen to the word and fellowship for 6, 8, 10 hours a day?
మరి మీరు ఒకసారి మీ సంఘాల్లోకి వెళ్లి మీ విశ్వాసులైనటువంటి వారు, మీ యొక్క గ్రామస్తులు, మరి దేవుని నమ్మినటువంటి వారు మీ సంఘాల్లో వారు కూడుకొని మరి వారు ఇంచుమించు 6, 7 గంటల వరకు దేవుని సన్నిధిలో గడిపి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుని వాక్యం వింటున్నారు. ప్రతిరోజు అలా చేస్తున్నారంటే మరి ఎంత ఆశీర్వాదం ఒకసారి ఊహించుకోండి. And the singing is so beautiful. Everybody's singing and praising God, and it's echoing down the streets. మరి అక్కడ అటువంటి ఆరాధన జరుగుతా ఉందంటే ఎంతో శ్రేష్టమైనటువంటి ఆరాధన మరి అక్కడ జరుగుతా ఉంది. మరి మరి వారు మంచి చక్కని సంగీతంతో పాటలు పాడుతా ఉంటే ఆ మార్గంలో వెళ్ళేవారు అందరూ కూడా ఆశ్చర్యంగా మరి వారు ఆ పాటలను ఎంతో చక్కగా వింటా ఉన్నారు. And you've been there 4 or 5 hours and your belly's starting to groan. And then someone walks in and said, "The Lord told me to prepare this food and bring it to you." మరి కొద్దిసేపు అయింది, చాలా లేట్ అయిపోతా ఉంది అనుకున్నటువంటి సమయంలో మరి మీకు ఆకలి వేస్తా ఉంటది. ఆ సమయంలో అనుకోకుండా ఎవరో ఒక విశ్వాసి, ఇదిగో భోజనం తెచ్చాను, మీకు మీ అందరి కొరకు నేను భోజనం సిద్ధపరిచి మీరు భోజనం చేయండి అని మీకు అకస్మాత్తుగా అనుకోకుండా వారు తీసుకొని ఇచ్చినట్టయితే మీకు ఎంత ఆనందంగా ఉంటది. And as you are there and this person comes in with the food, the tears just coming down your eyes because God has provided. మరి మీరు ఆహారం తీసుకొచ్చినటువంటి మీ ఆకలిని గుర్తించి ఆహారం తీసుకొచ్చినటువంటి విశ్వాసిని చూసి మీ కళ్ళల్లో మరి ఎంతో మరి ఏడుస్తూ మరి కృతజ్ఞతతో దేవానికి వందనాలు, మాకు ఆహారం పంపించావు అని దేవునికి మీరు ఎంతగానో స్తుతించేవారుగా ఉంటారు. Oh, it's unbelievable what's happening into your church, but it's totally believable when we see what happened 2,000 years ago. మరి ఈ విధంగా ప్రారంభ దశలో మరి విశ్వాసులైనటువంటి వారు ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారు ఇటువంటి అనుభవాల్ని వారు పొందుకున్నారు. అటువంటి అనుభవాల్లోనే మనం కూడా ఉన్నట్లయితే అది ఎంతో ధన్యకరంగా మనకు ఉంటదండి. Oh, I'm getting excited just thinking about it. Oh. మరి ఆదిమ సంఘము అనుభవించినటువంటి దేవుని సన్నిధిని వారు ఆనందించినటువంటి దేవుని సన్నిధిలో ఆనందించినటువంటి ఆనందాన్ని బట్టి ఆలోచిస్తేనే నాకు ఎంతో అది మరి ఎంతగానో మరి నాకు ప్రోత్సాహకరంగా అనిపిస్తా ఉంటది. And this doesn't happen just one day and you say, "Let's go home and let's celebrate." And Sunday comes around and the fire and the excitement's not there. మరి ఏదో ఒక ఆదివారం ఒక్క రోజు మరి వెళ్ళిపోయి, ఇదిగో మరి ఆదివారం మరి వెళ్ళాము, దేవుని ఆరాధించాము, మళ్ళా ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళా ఆదివారం వద్దామంటే మరి ఆ విధంగా మతాచారాలను బట్టి చేయడం ద్వారా ఎటువంటి మరి ఆత్మలో మరి మంట అనేటువంటిది మనం పొందుకోలేము. The apostles and all of the followers met together every day. మరి ఈ విధంగా అపోస్తలులైనటువంటి వారు శిష్యులైనటువంటి వారు ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి మానక ప్రతి దినము కూడా వారు దేవుణ్ణి ఆరాధించారు, ఒక సహవాసంగా కూడుకున్నారని మనం చూస్తా ఉన్నాం. Every day, not once a week or twice a week or 3 times. ఏదో మతాచారం అన్నట్టుగా మరి ఆదివారం ఒక్కసారే మరి లేదంటే వారానికి 2 సార్లు లేదంటే 3 సార్లు అన్నట్టే కాకుండా ప్రతి దినము కూడా వారు సహవాసముగా మరి వారు కూడుకున్నారు అనేటువంటిది ఎంతో మరి మరి ఎంతో మరి చక్కని అనుభూతిని వారు కలిగి ఉన్నారు. People didn't go to work. They were in the church house. They were in there worshiping God all the time. మరి వారు ఏదో లోకస్తుల్లాగా మరి లోకంలో వారు జీవించేవారు కాదు గాని మరి వారు దేవుని బిడ్డలు ప్రవర్తించినట్లుగా మరి వారందరూ కూడా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి వారు. But when people started getting hungry, one of the people God would prompt and say, "Go sell this piece of property." మరి అనుకోకుండా మరి మధ్యలో ఒక వ్యక్తి మరి విశ్వాసుల మధ్య నుంచి లెగిసి, ఇదిగో నా ఆస్తి ఇది ఉన్నది, ఈ ఆస్తి అంతటిని కూడా అమ్మి మరి మీకు నేను ఇవ్వాలనుకుంటా ఉన్నాను అని అతను మరి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Today somebody would come in and say, "I have no idea, but I was driving by and the Holy Spirit prompted me to bring this money to help you in your need." మరి ఇదిగో అనుకోకుండా మరి ఆ మార్గంలో మరి ఒక వాహనం మీద వెళ్తున్నటువంటి అతను మరి సడన్ గా మీరు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆగి
మరి ఇదిగో మరి ప్రభు నాకు చెప్పాడు, మరి ఎందుచేత ఇమ్మన్నాడో తెలీదు, ఇదిగో ఈ డబ్బును మీకు ఇచ్చేయమన్నాడు అని కొంత డబ్బును మీకు తీసుకుని వచ్చి ఆ యొక్క ఇచ్చేస్తే మరి మీరు ఎంత ఆనందపడతారు, పరిచర్యలో మీరు ఎంత ప్రోత్సహించబడతారు. Put that picture of Peter and Paul going to the tomb in your main picture. మరి ఆ యొక్క పేతురు మరి ఆ యొక్క మరి ఆయన వెళ్ళినటువంటి పేతురు యోహాను మరి వెళ్ళినటువంటి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ యొక్క చిత్రాన్ని మనం చూద్దాం. I look at this picture. It's right here on my wall. You know it. మరి ఈ యొక్క చిత్రము మరి అయ్యగారికి మరి ఎంతో ఇష్టమైనటువంటి చిత్రము. ఆయన ఆ యొక్క తన యొక్క మరి గోడ మీద అదే చిత్రాన్ని ఆయన కలిగి ఉంటారు. Find it? Yes, sir. When I look at that picture, and as we're talking this morning about Acts 2, మరి ఆ యొక్క చిత్రాన్ని నేను చూసినప్పుడు మరి ఆ యొక్క చిత్రంలో ఉన్నటువంటి విషయాన్ని నేను గమనించినప్పుడు అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తా ఉంటాది. When we think about the Holy Spirit moving in the apostles and all of the followers' hearts that day, that time, that week, that month, that 6 months. మరి ఆ విధంగా మరి వారు మరి దేవుని యొక్క మరి దేవుని బిడలంగా వారు ఆ సంవత్సరంలో మరి వారు ఎన్నో విషయాలుగా మరి వారు నేర్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. This is the look that those people had. మరి ఆ దినాల్లో మరి ప్రజలు ఎంతో ఆసక్తిగా మరి పేతురు యోహానులు ఎంతైతే ఆసక్తిగా మరి వారు మరి వాళ్ళు దేవుని వెతుకుతా ఉన్నారో అదే ఆసక్తితో ప్రజలందరూ కూడా జీవించేటువంటి వారు. And I know this is a painting of when they were running to the tomb to see if Jesus had arisen. మరి ఇది కేవలము ఒక ఊహా చిత్రం మాత్రమే. మరి యేసుక్రీస్తు తిరిగి లేచారు అని తెలిసిన వెంటనే వారిద్దరూ కూడా పరిగెట్టుకుని సమాధి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తూ మరి యేసుక్రీస్తును చూడడానికి వెళ్ళినటువంటి చిత్రం అండి ఇది. But see, I'm kind of I'm sitting back in my chair. I'm comfortable in what the Lord is doing. మరి ఆ యొక్క నేను నా చైర్ లో నేను ప్రశాంతంగా కూర్చొని మరి ఆ యొక్క నేను దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని మరి నేను ఆనందించినట్లయితే దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. So many of you do not have your screens on. మరి అందుచేతే మరి మీలో చాలా మంది ఇంకా మీ స్క్రీన్లను ఆన్ చేయకుండా మీరు దేవుని వాక్యం వింటున్నారో లేదో అనేటువంటిది కూడా మరి మాకు తెలియకుండా ఉన్నది. And it makes me wonder, are you sitting back in your chair like this, just listening to the word? మరి ఒకవేళ మరి ఆ యొక్క ఎంతో ప్రశాంతంగా మరి మీ యొక్క సోఫాలో మరి మీరు పడుకుని ఏదో వాక్యం వినాలి కదా అన్నట్టుగా ఒకవేళ వాక్యాన్ని వింటున్నారేమో. Or are you over here doing this? Oh yeah, good point, Steve. మరి ఒకవేళ ఫోన్ తీసుకుని మరి ఆ యొక్క మరి ఫోన్ లో చాటింగ్ చేసుకుంటా మరి స్టీవ్ గారు మీరు చెప్పింది మంచి మాట చెప్పారు అని మధ్య మధ్యలో వాక్యాన్ని కొంత మరి సెల్ ఫోన్ లో కొంత పని చేస్తున్నారేమో మాకు తెలియదు. We just had 68 screens. మరి అయితే 68 మంది మరి మీటింగ్ లో జాయిన్ అయ్యారు. That represents at least 68 people. మరి కనీసం 68 మంది ఈ మీటింగ్ లో ఉన్నారు అనేటువంటిది మాకు అర్థమవుతా ఉంది. 8 screens are showing up with pictures. మరి అయితే విచారకరమైన విషయం ఏంటంటే కేవలం 8 మంది మాత్రమే వారు వీడియోస్ ఆన్ చేశారు, కనవ వారు ఈ వీడియోస్ ఆన్ చేయలేదు. Let me see, 68 divided by 8 divided by 6. That's 12% of the people care enough for these services to turn the screens on. మరి ఆ యొక్క కేవలము 10% మంది మాత్రమే ఈ యొక్క మీటింగ్ ఎడల ఆసక్తి కలిగి వాక్యం వింటున్నారు. కనవ 50 ఆ యొక్క మరి 60 మంది మాత్రము మరి వాక్యాన్ని వింటున్నారో లేదో మాకు తెలియకుండానే వారు మీటింగ్ లో జాయిన్ అయి ఉన్నారు. What you think, pot of yam? Am I beating a dead horse? మరి ఆ యొక్క పాడియం గారు మరి మీరు మరి ఎందుకు మరి ఆ యొక్క చాలా బాగా చెప్పారు అంటున్నారా, బాగా తిట్టారు మీరు జనాల్ని అని అంటున్నారా, ఎందుకు మరి మీరు అలా పెట్టారు?
How many are sitting బాగా చెప్పారు back, సార్. not బాగా opening their screen, that they're not hungry for the Lord? They're not hungry. They're not pursuing Jesus. మరి ఈ యొక్క ఎవరైతే శ్రద్ధగా వాక్యాన్ని వినట్లేదో మరి వారు ఆ యొక్క దేవుని వాక్యం ఎడల వారు సరైనటువంటి ఆ యొక్క ఆసక్తి లేనటువంటి వారిగా మరి దేవుని సరిగా వెదకనటువంటి వారిగా ఆదిమ సంఘంలో క్రైస్తవుల వరే వారు లేరనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. That is not what Christ wants. He wants us meeting together, eating food together, fellowshipping together, and being hungry, just like Peter and John. మరి ఆ యొక్క పేతురు యోహానులు ఎలాగైతే ఆకలి కొని ఉండి మరి ఎలాగైతే దేవుని వెంబడించారో అలాగే మనం అందరం కూడా దేవుని వెంబడించాలి, దేవుని వాక్యాన్ని వినాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Oh, I wish I had the opportunities that every one of you have in India. మరి ఆ యొక్క మరి ఒకవేళ అవకాశం ఉంటే మరి మీ అందరూ భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం కలగాలని నేను ఆశపడతా ఉన్నా. See, here in the United States, everybody's got their church. They're focused on God. Oh, they got enough God to go to heaven, but they're not going to go to church. They're not going to share the gospel. మరి మా అమెరికా దేశంలో ఉన్నటువంటి సేవకుల యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, ఇదిగో మేము బాగానే ఉన్నాం, మా సంఘాల వాళ్ళు బాగానే ఉన్నారు, మరి ఆ యొక్క వారికి మేము సంఘానికి వెళ్ళి వస్తున్నామనో మరి చర్చికి వెళ్ళి వస్తా ఉన్నాం, అంతే చాలు, ఇంకెవరికి మేము వాక్యం చెప్పక్కర్లేదని వాళ్ళు అనుకుంటా ఉంటారు. When we used to do street ministry and give away food to people, the churches started giving away food. The government gave away food. Their hunger was gone, so they didn't need Jesus. మరి ఆ యొక్క సంఘం వారు మరి ఆ యొక్క మరి అవసరతలు ఆహారం అవసరమైనటువంటి వారికి ఆహారం ఇవ్వాలనుకున్నప్పుడు మరి వారు వారికి మరి ఆహారం దొరుకుతా ఉంది, గవర్నమెంట్ వారు కూడా వారికి ఆహారం ఇస్తా ఉన్నారు. మరి ఆ విధంగా ఆహారం పుష్కలంగా ఉన్నప్పుడు వారికి ఏసే ప్రభుని తెలుసుకోవడం అనేటువంటిది అవసరం ఉండదు. Those needs are met in the United States now. మరి ఈ విధంగా ఆహారం లేకపోవడం అనేటువంటి ఈ కొరత ఏదైతే ఉందో అదంతా కూడా తీర్చబడతా ఉంది ఇప్పుడు అమెరికా దేశంలో. Oh, I wish I could walk the streets and could just reach out and hug people and pat them and talk to them and they go, oh, what's this white man doing talking to me? మరి ఆ యొక్క నేను భారతదేశానికి వచ్చినప్పుడు మరి భారతదేశంలోకి వెళ్ళి మరి మీ గ్రామాల్లోకి వెళ్ళి మరి ఆ ప్రజలందరితో మరి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి వారితో ముఖాముఖిగా మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉంటాను. అప్పుడు వారు ఎంతో ఆశ్చర్యపోతా ఉంటారు, ఎవరైనా ఎందుకు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకుంటా ఉంటారు. And those of you that have traveled with us, walked with us in the cities, know that that's what I do. మరి ఆ విధంగా మాతో కలిసి నడిచేటువంటి దైవ సేవకులు గాని మరి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారు గాని తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి మేము ఎందుకు వచ్చామంటే మరి వారిని ప్రత్యక్షంగా వారిని చూసి వారిని కలిసి వారితో మాట్లాడాలని మేము వచ్చామని వారు తెలుసుకోవాలని మేము ఇష్టపడతాం. I just go over and try to love people. మరి ఆ విధంగా మరి ఆ ప్రజలందరినీ కూడా మేము ప్రేమించాలని వారితో సమయాన్ని గడపాలని మేము ఇష్టపడతా ఉంటాం. How many of you just want to love people or sit in your home with your screens turned off because it's safe? మరి మీలో ఎంతమంది మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నారు కానీ మీ యొక్క స్క్రీన్లు ఆన్ చేయకుండా మరి మిమ్మల్ని ఎవరు కూడా చూడకుండా మీరు సేఫ్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి మీరు ఆ యొక్క మీటింగ్ లో జాయిన్ అయ్యారో నాకు తెలియట్లేదు. I have talked with you off and on about the world scene and what's going to happen toward Revelation. మరి ఈ యొక్క అంచె దినాల్లో మనం ఉన్నాము. మరి అంచె దినాల్లో ఉన్నటువంటి మనము ఏ విధంగా ధైర్యముగా దేవుని కొరకు నిలబడాలి, సాక్షిగా మనం నిలబడాలి అనేటువంటిది మనం నేర్చుకోవడం విషయంలో మరి మీరు ధైర్యంగా ఉండి మరి మీరు ఆ యొక్క అనేకమైన విషయాలు నేర్చుకుని ప్రభు కొరకు మరి ఎంతో మరి బలమైన కార్యాలు చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. Israel attacked Iran today. మరి ఈ రోజు మరి ఇశ్రాయేలు దేశం వారు ఇరాన్ వారిని ఆ యొక్క అటాక్ చేశారు. Muslim against God. మరి ఈ యొక్క ముస్లింలు మరి దేశాలు ఏదైతే ఉన్నాయో దేవునికి వ్యతిరేకకరమైనటువంటి దేశాలు.
Iran's already responded with 50 or 80 drones or something. మరి ఆ యొక్క ఇంచుమించు 50 నుంచి 80 ఆ యొక్క డ్రోన్ల ద్వారా మరి ఆ యొక్క ఇరాక్ వారి మీద దాడి చేశారు. You had India and Pakistan here a month ago attacking each other over whatever it is in North India. మరి ఆ యొక్క ఇండియా పాకిస్తాన్ లో మరి ఎంతో భయంకరమైన యుద్ధం జరిగింది. మరి ఆ యొక్క మరి మీకు తెలుసు కొన్ని దినాల క్రితమే జరిగింది. And that disturbance, that little mini war has been going on for years and years. మరి ఈ యొక్క ఇశ్రాయేలు మరి ఈ దేశాల మధ్యలో జరిగేటువంటి యుద్ధాలు ఈవేళ జరుగుతున్నాయి కాదు, ఎన్నో సంవత్సరాలుగా మరి యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. Where does all that come from? Hatred. మరి ఈ యొక్క ఒకరినొకరు చంపుకోవడం అనేటువంటిది ఈ యొక్క సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ఒకరికొకరు ఇష్టపడకపోవడం నుంచి ఇది ప్రారంభమైంది. Where did that begin? మరి ఇది ఈ ఒకరినొకరు మరి ఈ యొక్క ద్వేషించుకోవడం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది మనం ఆలోచించినట్లయితే, We don't have to go but to the front of the book or maybe the back of the book for you, in the Genesis with Cain and Abel. Hatred. మరి ఈ విధంగా ఒకరికొకరు సహోదరులు ఒకరికొకరు ద్వేషించుకోవడం, కయీను హేబేలు ఒకరికొకరు ద్వేషించుకుని మరి ఆ యొక్క ఒకరినొకరు చంపుకోవడం అనేటువంటిది ఆ యొక్క ఆది కాండంలోనే అది ప్రారంభమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. Hatred in the face of God. మరి ఈ విధంగా మరి దేవుడు చూస్తుండగానే ఆయన కళ్ళ ముందే మరి వారిద్దరు కూడా ద్వేషించుకోవడం అనేటువంటిది దేవుడే ప్రత్యక్ష సాక్షి. Cain said, I don't even know where my brother is. Am I his keeper? మరి దేవుడు వచ్చి అడుగుతా ఉంటే నీ సహోదరుడు ఎక్కడా అని అడుగుతా ఉంటే, ఇదిగో నా సహోదరుడిని నేను ఏమన్నా కాపలా కాసేవాడినా, నన్ను అడుగుతున్నావేంటి అని కయీను సమాధానం చెప్తా ఉన్నాడు. And God says, Cain, I can smell his blood calling out to me from the dirt. ఇదిగో దేవుడు కయీనుతో చెప్పాడు కదా, ఇదిగో కయీను నువ్వేంటి అలాగా మరి ఆ యొక్క సరే ఆ సమాధానం అలా అబద్ధం చెప్తున్నావేంటి, ఇదిగో నీ తమ్ముడు రక్తము భూమి నుంచి నాకు మొర్ర పెడతా ఉందయ్యా, హేబేల్ రక్తము అని ఆ యొక్క కయీనుతో సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. From Cain the hatred has just multiplied. మరి ఈ విధంగా కయీనుతో ప్రారంభమైనటువంటి ఆ హృదయంలో ప్రారంభించబడినటువంటి ఆ ద్వేషం ఏదైతే ఉందో అది మరి పెరిగి 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 ఈ కాలానికి వచ్చేసరికి మరి ఆ దేశాలు మరి రాజ్యాలు ఒకరిదానికొకటి పోట్లాడుకునే విధంగా ఆ యొక్క ద్వేషం అనేటువంటిది మారిపోయింది. All the way to Noah, when the whole world hated God except for Noah and his family. మరి ఆ యొక్క ద్వేషం ఎలా పెరిగిపోయిందంటే దేవుణ్ణి ద్వేషించేటువంటి వారు చాలా మంది పెరిగిపోయారు. కేవలం ఒక్క నోవహు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు. మరి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. The hatred will not go away till we look like Peter and John running to Jesus. మరి ఈ విధంగా మరి ఉన్నటువంటి ఆ యోహాను మరి ఆ సమయంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పరిగెడుతూ ఉన్నటువంటి శిష్యులు ఉన్నటువంటి సమయంలో కూడా మరి అనేక మంది దేవుని ద్వేషించారు. Every day it says in verse 47, the Lord added to their number those that were being saved. మరి 47వ వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా మరి ప్రతి దినము కూడా మరి ఆ యొక్క అనేక మంది ఆ యొక్క సంఘములో చేర్చబడ్డారు, రక్షణ అనుభవాన్ని వారు పొందుకున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. We had to serve God like Peter and John and the apostles did, Paul did. మరి అదే విధంగా మనము అపోస్తలులైనటువంటి వారు పౌలు ఆ యొక్క దైవజనుడు ఎలాగైతే దేవుని యొక్క మరి ఆ బిడ్డలుగా వారు జీవించారో అలాగే మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. I want that hunger in my heart. మరి ఆ దేవుని గురించి దేవుణ్ణి వెదకాలి అనేటువంటి ఆకలి కలిగినటువంటి వ్యక్తిని నేను జీవించాలని నేను కోరుకుంటా ఉన్నాను. Do you want it in your heart or do you want to sit back being comfortable?
మరి అదే విధమైనటువంటి ఆకలి మరి మీరు కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? లేదంటే మరి మీరు ఏదో మరి చక్కగా మరి మీ గృహంలో మరి మీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ దేవునికి దూరమైపోవాలని మీరు ఆశపడతా ఉన్నారా? మీరు ఏ ఎలా జీవించాలని మీరు కోరుకుంటా ఉన్నారు? Oh God, fill our hearts this morning. ప్రభువా మరి మా హృదయాలను నాయనా మరి నీ వాక్యంతో నింపండయ్యా, నీకు వందనాలు. Convict us of our sin. Convict us of our lack of faith and love. నాయనా మరి మేము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మరి నీ యొక్క మరి ఏదైతే మరి నీకు దూరంగా జీవిస్తున్నామో దాన్ని మేము ఒప్పుకుని నీకు మరి నీకు దగ్గరగా మేము జీవించడానికి మాకు నేర్పించండి. Lord, help us to quit putting you on a small piece of the throne in our hearts. నాయనా మరి మా యొక్క చిన్న హృదయాల్లో నాయనా మరి మీరే నివసించి మమ్మల్ని నాయనా మరి మీరు జీవింప చేయాలని మనవి చేసుకుంటా ఉన్నాం. Lord, through submission is the only way that you will be in our hearts to help control our lives. నాయనా మరి ఆ యొక్క మీరు మా హృదయాల్లో జీవించడం ద్వారా మమ్మల్ని మాకు హృదయానికి రాజుగా మీరుండి మమ్మల్ని మీరు నడిపించే విధంగా మీరు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. But Lord, we know that you gave us free will and you will not control us. You will give us the Holy Spirit to help us. నాయనా మరి మీరు ఆ యొక్క మమ్మల్ని మరి ఏదో మరి బలవంత పెట్టి మరి మీ మార్గాల్లో జీవించే విధంగా చేసుకునేటువంటి వారు కాదు గాని నాయనా మరి ఆ యొక్క మా యొక్క స్వాతంత్రము మేము మీ మార్గంలో జీవించాలని మేము ఇష్టపడి నాయనా మీ మార్గంలో నడిచే వరకు కూడా మీరు మమ్మల్ని పరవంతం చేయరు, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మల్ని ప్రేరేపించే వారుగా ఉంటారని నాయనా మేము తెలుసుకున్నామయ్యా, నీకు వందనాలు. Lord, put our bodies and our hearts on the floor worshiping you. నాయనా మరి ఆ యొక్క మా యొక్క ఏదైతే మా హృదయాలు మరి మీ యొక్క ఆలయాలుగా మీకు సింహాసనాలుగా మేము సిద్ధపరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని నీకు వందనాలు. Lord, we hunger for you. ప్రభువా నీ యొక్క వాక్యం కొరకు మేము ఎంతగానో ఆశగా మేము కనిపెడతా ఉన్నామయ్యా, మీ వాక్యాన్ని మాకు నేర్పించండి. Lord, this is selfish prayer for each one of us, but it's not selfish because we want you. నాయనా మేమేదో మరి ఆ యొక్క స్వార్థపూరితంగా మా కొరకు మాత్రమే మేము ప్రార్థన చేసుకునే వారంగా మాత్రమే ప్రార్థన చేయట్లేదు కానీ ప్రభువా మీరు మాకు అవసరం, అందుకనే నాయనా మరి మీరు మాకు కావాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మా దగ్గరికి రండి. Men and women, if we don't become selfishly praying for God to work in our lives, He can't use us out in the world. మరి ఆ యొక్క ప్రియమైన సహోదరులారా మరి ఈ విధంగా మీరు ఆ యొక్క ఎంతో స్వార్థంతో మరి మీ కొరకు మీరు మరి ప్రభు నాకు కావాలి, ప్రభు నా హృదయంలో నివసించాలని, నన్ను నడిపించాలని ఆ యొక్క మీరు ఆ ప్రార్థన మీరు చేయకపోతే మరి మీరు ఆ యొక్క లోకంలో జీవించే వారికి మీకు ఎటువంటి తేడా ఉండదు. Unless we fall on our knees and we praise Him and worship Him and cry, Lord, we need you. ప్రభు మరి మీ గృహాల్లో మరి మీరు మోకరించి ప్రభువా మరి మీరు నాకు కావాలి, మరి నా దగ్గరికి రండి అయ్యా, నా హృదయంలో మీరు నివసించండి, నన్ను నీ ఆత్మతో నింపండి అని మీరు కన్నీటితో మీరు ప్రార్థన చేయకపోతే మరి మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, ఆయన ద్వారా ఎటువంటి మీరు మేలు పొందుకోలేరు. We can't see that revival that we keep saying we want. మరి ఈ విధంగా ఆయన మనతో ఆ యొక్క మనల జీవితాలను ఉజ్జీవింప చేయాలి, మన జీవితాలని మరి ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చాలి అని అంటే మనం అందరం కూడా ఆయన కొరకు మరి జీవించే వారంగా మనం ఉండాలి. Lord, you tell us to make our bodies a living sacrifice for you. మరి మనమందరం కూడా ఆయన కొరకు మరి ఆ యొక్క సజీవమైనటువంటి సాక్షులుగా మరి మనల్ని మనం సమర్పించుకునే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Lord, we want to read to you chapter 12 of Romans. Therefore, I urge you, brothers, in view of God's mercy. మరి రోమీలకు రాసిన పత్రికలో మరి 12వ అధ్యాయంలో రాయబడినటువంటి రీతిగా మరి సహోదరులారా మరి ఆయన కృప కొరకు మీరు వేడుకోండి అని దైవజనుడు చెప్పినటువంటి రీతిగా మనం ఆయన కృప కొరకు వేడుకోవాలి.
Lord, we want to offer our bodies as living sacrifices, holy and pleasing to you. ప్రభువా మరి నాయనా మరి ఆ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా మరి ప్రభువా మరి మీ కొరకు మా 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 యొక్క జీవితాలను మరి ఆ యొక్క సజీవమైనటువంటి యాగాలుగా మరి మీకు సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. Lord, we want this to be our spiritual worship as we give you everything. ప్రభువా మరి ఆ యొక్క మరి మాకున్నటువంటి ప్రతి విషయాన్ని మరి మీకు అనుగ్రహించే వారంగా మేము ఉండడానికి మరి మీకే సమస్తాన్ని మేము అనుగ్రహించడానికి మరి మమ్మల్ని ఆ యొక్క మరి మా సమస్తాన్ని మీకు ఇచ్చేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. Lord, draw us out of being like Ananias and Sapphira in chapter 5 of Acts. మరి అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో ఉన్నట్టు చెప్పబడినటువంటి అననీయ సప్పీరా వలె మరి మేము కొంత మాకు ఉంచుకొని కొంత మాత్రమే మీకు తీసుకుని వచ్చి మీ ఉగ్రతకు గురయ్యే వారుగా మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. They thought they could fool you, Lord. మరి వారు నీకు ఆ యొక్క నిన్ను మరి వారు మోసం చేద్దాం అనుకున్నారా ప్రభువా, వారు ఆ విధంగా మేము ఉండకుండా సహాయం చేయండి. And they held back part of the proceeds and they died for their deception. మరి ఆ విధంగా నిన్ను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు కాబట్టి మరి వారు ఆ యొక్క వెంటనే ఆ యొక్క అబద్ధం ఆడిన వెంటనే వారు చనిపోయి శిక్షకు గురైనట్లుగా మేము ఉండకూడదయ్యా, మమ్మల్ని తప్పించండి. Lord, we know it all. You know it all. You know the ins and outs of our hearts and our brains. నాయన మరి నీకు సమస్తము తెలుసయ్యా, నీకు ఆ యొక్క మరుగైనది ఏది కూడా లేదు నాయన. మరి మేము ఏ విధంగా మరి మేము జీవించాలో, మరి ఏ విధంగా నీకు కృపను మేము పొందుకోవాలో అనేటువంటి విషయాలు మాకు నేర్పించండి అయ్యా, నీకు వందనాలు. Lord, you have told us that if we will focus on you and love you, that you will do greater things in our lives. ప్రభువా నాయన మరి మీరు వాక్యంలో సెలవిచ్చారు కదా, మీరు ఎన్నో గొప్ప కార్యాలను మీరు జరిగిస్తారు, మీరు ఆ యొక్క నేను చేసిన కార్యాలు మీరు చేయగలుగుతారు, వాటికంటే గొప్ప వాటిని చేస్తారని నాయన మీరు మీ శిష్యులకు మీరు చెప్పినటువంటి విధంగా మమ్మల్ని కూడా ఆ విధంగా గొప్ప కార్యాలు చేసేవారుగా వాడుకోండి అయ్యా. Lord, we can never be greater than you because we are your servant. ప్రభువా నాయన మరి మేము నీకంటే గొప్పవారం ఎప్పటికీ మేము అవలేము, ఎందుకంటే మేము మీ సేవకులమయ్యా. But Lord, you, as we submit, will do greater things than you. నాయనా మరి మీరు మా హృదయాల్లో నివసించడం ద్వారా, మమ్మల్ని మీరు చేపట్టి నడిపించడం ద్వారా, మీరు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో మీరు చేసిన కార్యాలు మేము చేస్తూ వాటికంటే గొప్ప వాటిని చేసేటువంటి అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించండి అయ్యా, నీకు వందనాలు. Lord, it's not that we want to be exalted. We want you to be exalted in all that goes on. నాయన మరి కేవలము మరి మేము ఆ యొక్క మేము మా పేరు గొప్ప చేసుకోవడానికి కాదు, కానీ మీ నామానికి మహింప తెచ్చే విధంగా, మీ నామాన్ని గొప్ప చేసే విధంగా మమ్మల్ని మేము ఆ యొక్క సిద్ధపరచుకుని సమర్పించుకోవడానికి సహాయం చేయండి. Oh Lord, please touch us today. Touch our hearts and draw us to you for total commitment. ప్రభువా నాయన మా హృదయాన్ని మీరు తాకండి, మా జీవితాలను మీరు తాకండి నాయన, పూర్తిగా నీకు సమర్పించుకోవడానికి నాయన మమ్మల్ని మేము నీ సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి అయ్యా. థాంక్యూ జీసస్. Everyone pray, please. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సమర్పణతో కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. Today is the day to call on the Holy Spirit with all of your heart. మరి మీ పూర్ణ హృదయముతో మరి పరిశుద్ధాత్మను మరి మీ హృదయంలోనికి ఆహ్వానించేటువంటి ఆ యొక్క రోజండి ఇది. Today is the day for that transformation that Saul had on the road to Damascus. ఎలాగైతే సౌలు మరి దమస్కు మార్గంలో మరి క్రీస్తుకు విరోధిగా మరి వెళుతూ ఉన్నప్పుడు మరి ఆశ్చర్య రీతిగా ప్రభు దర్శనాన్ని పొందుకుని సౌలు పౌలుగా ఎలాగైతే మారాడో అటువంటి రోజు మరి మీ దినాల్లో మరి ఈ రోజు అయి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Oh, today is the day for us to have our eyes blinded.
మరి ఆ యొక్క మరి ఈ దినము మన యొక్క ఆ యొక్క ఏదైతే దేవునికి విరోధంగా చూసినటువంటి ఆ నేత్రాలు సౌలు ఎలాగైతే అందమైపోయాయో అలాగే మన బాహ్య నేత్రాలు అందమైపోయి ఆ యొక్క ఆ గుడ్డివైపోయి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడే విధంగా ప్రభు కార్యం జరిగించును గాక. Today is the day that even though we were saved years before, మరి అనేక సంవత్సరాలుగా మనం రక్షించబడి మరి సంఘంలో ఉండి మరి విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పటికీ ఇంకా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నటువంటి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. today is the day, men and women of God. మరి ఆ యొక్క ఈ మన జీవితము రూపాంతరము చెంది ఆ యొక్క ఆత్మ మన జీవితాల్లో అనుభవించేటువంటి దినం ఇదే సహోదరి సహోదరులారా. Today is the day that when we open our eyes in a minute, our heart's eyes are open. మరి ఆ యొక్క మనము అలాగా మన శారీరకమైన నేత్రాలు మరి ప్రభు సన్నిధిలో మనం మూసుకుని ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుచుకోవడానికి ప్రభు కార్యాన్ని చేస్తారు. And we have totally submitted to the Lord and said, Lord, take me, use me. మరి మన యొక్క ఆత్మీయ నేత్రాలతో మన యొక్క దేవుణ్ణి మనం చూస్తూ, ప్రభువా నాయనా నీ దర్శన భాగ్యం నాకు ఇచ్చారా, నన్ను నింపండి అయ్యా, నీ ఆత్మతో నింపండి, నన్ను వాడుకోండి అని ప్రభు దగ్గర మనం కన్నీటితో అడిగేటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటాం. Today is the day we are no longer in control of our lives. మరి ఈ దినం నుంచి మొదలుకొని మన జీవితాల్లో మనము మన జీవితాల మీద అధికారం కలిగి మన మనుష్య ఆలోచన ప్రకారం మనం జీవించం గాని దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి అనుభవాలు మనం చూస్తాం. Today is the day that we are no longer in charge of our churches. You are. మరి ఆ యొక్క ఇంతకు ముందు ఆ యొక్క ఇదిగో నా సంఘము, మరి నా సంఘానికి నేను అధికారిని అని ఏ విధంగా అయితే నీవు అనుకున్నావో ఆ విధంగా అనుకోకుండా నా సంఘానికి ప్రభువే అధికారి, నా సంఘానికి పరిశుద్ధాత్ముడే అధికారి, ఆయన చెప్పినటువంటి విధంగా నేను పనిచేసే సేవకుడిని మాత్రమే అని నువ్వు అనుకోవడానికి ప్రభు నీ ఆత్మీయ నేత్రాలను తెలియజేయబోతా ఉన్నారు. Father, today is the day we will walk with you as the apostles did. మరి ఎలాగైతే అపోస్తలులు మరి ఆ యొక్క మరి ఆదిమ సంఘంలో మరి దేవుని యందు నమ్మకంగా నడిచి ఆ యొక్క ప్రజలందరినీ కూడా నడిపించారో అలాగే నీవు కూడా ఆదిమ సంఘంలో జరిగినటువంటి పరిచర్యను జరిగించబోతా ఉన్నావు. Are you willing to give it all to the Lord today? మరి ఈ విధంగా మరి నీ జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నీవు ప్రభువుకి ఇచ్చేయాలి అని ఆయనకు సమర్పించుకోవాలని నువ్వు ఇష్టపడతా ఉన్నావా? Are you willing to say, Lord, I desire peace and joy and happiness? ప్రభువా మరి నాయనా నీవు నా హృదయంలోకి రావడం ద్వారా నాయనా సంపూర్ణ శాంతి, సంతోషము, సమాధానము నేను అనుభవించాలని కోరుతున్నానయ్యా అని మీరు ఆశపడినట్లయితే, Lord, I desire for you to save people, to use me for those salvations. మరి అలాగే మీ గ్రామంలో మీ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క నిజమైన దేవుణ్ణి తమ రక్షకునిగా అంగీకరించి వారు దేవుని వైపు నడిపించబడాలని మీరు నిజముగా ఆశ కలిగి ఉన్నట్లయితే, Lord, am I willing? Yes, I'm willing to love you with all of my heart. ప్రభువా నాయనా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాయనా అనేక మంది ప్రజలు రక్షణార్థమై అనేక మంది ప్రజలు నీ వైపు నడిపించబడడానికి నాయనా నేను ఇష్టపడుతున్నానయ్యా, నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని దేవుని దగ్గర మీరు ఒప్పుకోండి. Lord, I'm willing to give up my hatred or my dislike of Hindus and Arabs and Gentiles and give them to you. నాయన ఇంతకాలము నాయన మరి నేను ఎలాగైతే మరి హిందువులను నాయన ఇతర మతాల వారిని నేను ఏ విధంగా ద్వేషించి వారిని సరిగా ప్రేమించలేదో ఆ ద్వేషం అంతా తీసివేసి వారిని ప్రేమించేటువంటి ఆ గుణాన్ని నాకు అనుగ్రహించమని మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. Lord, touch us this morning, touch us tonight to follow you and love you. మరి ప్రభువా నాయనా నన్ను ముట్టండి అయ్యా, నాయనా నా మనసును మార్చండి, నాలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయండి, నాలో ఉన్నటువంటి ఈ యొక్క తారతమ్యాల్ని నాయనా ప్రేమ లేని గుణాన్ని తీసివేసి నీ రూపంలోనికి నేను మార్చబడి నాయనా నిన్ను పోలి నీ యొక్క ఆలోచన ప్రకారం నేను జీవించేవాడిగా నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండడానికి నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేద్దాం. Oh Lord, you are so loving, so precious to us.
ప్రభా నాయనా మీరెంతో ప్రేమించే దేవుడవు నాయనా మాకెంతో నాయనా మరి ప్రశస్తమైనటువంటి దేవుడు నాయనా మీరు మాకు దొరకడం మా అదృష్టం అని మనం ఆయనతో చెప్దాం. Jock, and I hate to quit praying. I don't want to quit praying. I hope everyone does not want to quit praying. మరి ఈ విధంగా ప్రార్థన మనం ఆగకుండా మనం ఆ యొక్క ప్రార్థనలోనే మనం కొనసాగే వారంగా మనం ఉండాలని మరి మనందరూ కూడా ఎంతో ఆశగా మరి ఉన్నప్పుడు మనం ఈ విధంగా ప్రార్థనలోనే ముందుకు సాగిపోదాం. Cry out to the Lord today. మరి ఏ విధంగా మరి దేవునికి మరి మొర్ర పెట్టండి, దేవుని దగ్గర మరి కన్నీటితో ఆయనకి అడగండి. Submit, totally submit to the Lord. మరి ఆ యొక్క పూర్తిగా మరి ఆ యొక్క సంపూర్తిగా మరి మీరు ఆ యొక్క పూర్ణ మరి మీ యొక్క శరీరాన్ని ఆత్మని మరి మీ యొక్క మనస్సుని ఆధీనంలో ఆయనకు సమర్పించుకొని ఆయన ఆధీనంలో మీరు జీవించడానికి ఇష్టపడండి. I beg each of you today to give it all to the Lord today. Quit holding back. మరి ఆ యొక్క మరి దయచేసి మీరు సమస్తాన్ని కూడా ప్రభు చేతికి సమర్పించుకోండి. కొంచెం కూడా మీరు కలిగి ఉండాలని మీరు కోరుకోవద్దు. మీ శరీరము, ప్రాణము, ఆత్మ మరి ఇవన్నీ కూడా మీ యొక్క ఇచ్చలు, మీ ఆలోచనలు అన్నిటిని కూడా ప్రభు చేతిలో పెట్టండి. మరి ఆయన అదే కోరుకుంటూ ఉన్నారు. You can hear the word every Tuesday, Thursday, and Friday, but hearing the word does not bring you to submission. మరి మీరు ఒకవేళ ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం మరి మీరు ఆ యొక్క మరి మానకుండా మరి మీరు వాక్యం వినొచ్చు. మరి ఆ వాక్యం వినడం ద్వారా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ మరి మీరు పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా మాత్రమే మీకు ప్రయోజనం కలుగుతుంది. Oh, I love you, brothers and sisters. మరి ఆ యొక్క మా ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని దేవుని ప్రేమను బట్టి మరి అయ్యగారు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు. I preach hard to you because I'm preaching hard to me. మరి ఇదిగో మేము అనేక సార్లు మరి నేను బోధించేటువంటి బోధ మరి మీ ప్రేమను బట్టి గద్దింపుగా బోధిస్తున్నప్పుడు అది మీకు ఒక్కొక్కసారి బాధ కలిగించే విధంగా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. I believe with our submission and our love for him that he can raise Sharish up in that bed today from his broken back. మరి ఈ విధంగా మనము ఆ యొక్క యేసు క్రీస్తు మరి ఆయన కలిగి మనము ఆ యొక్క పరిచర్యలు జరిగించినట్లయితే మరి ఆ యొక్క మరి ఆ యొక్క బెడ్ మీద పడి ఉన్నటువంటి సురేష్ బ్రదర్ గారు ఆ యొక్క వెన్నెముక మరి సమస్యతో ఉన్నటువంటి సురేష్ బ్రదర్ గారు మనం అందరం కూడా ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క అతను లేపబడే విధంగా దేవుడు కార్యాలు చేస్తారు. అలా జరగట్లేదంటే దానికి కారణం ఏంటంటే మనము సరిగా లేము, మనం సరి చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. I can believe he can move into Davar's heart with Sona and take away the witchcraft that she's practicing. మరి ఆ యొక్క మరి ఎవరైతే మరి సోనావోళ్ళ గ్రామంలో మరి ఆ యొక్క దురాత్మలను మరి ఆ యొక్క నడిపించే విధంగా మరి దురాత్మలను మరి ఆ యొక్క ప్రజల మీదకి పంపించే విధంగా ఉన్నటువంటి స్త్రీ మార్పు చెంది మరి ఆ విధంగా చేయకుండా దేవుని వైపు తిరిగే విధంగా మార్చబడుతుందని మనం తెలుసుకోవాలి. Oh, I can see where he can move in the hearts of the families of those 250 people killed in the plane crash. మరి ఆ యొక్క మరి గుజరాత్ లో జరిగినటువంటి ఆ యొక్క విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి 250 మందికి పైగా ఉన్నటువంటి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగే విధంగా మరి ఆ యొక్క ప్రభు మన ప్రార్థనల ద్వారా వారి కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. I can believe that he can heal people without the anointing oil. మరి ఆ యొక్క కేవలము ఏ విధమైనటువంటి ఆ యొక్క ప్రార్థన తైలము ఉపయోగించకుండానే కేవలం మన విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే మరి అనేకమైన అద్భుతాలు ప్రభు చేయగలరని నేను నమ్ముచూ ఉన్నాను. Peter wasn't sprinkling anointing oil when he was walking to the temple and all were healed. మరి ఆ విధంగా పేతురు గారు ఎటువంటి ప్రార్థన తైలాన్ని ఆయన ఉపయోగించలేదు. ఆయన కేవలము మరి ఆ యొక్క ఎంతో మరి దేవుని వైపు చూస్తూ ఆయన ఆలయం వైపు నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Jesus didn't use healing oil, anointing oil for those that had died. He spoke the word.
మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు ఆయన జరిగించినప్పుడు ఎటువంటి ప్రార్థన తైలాన్ని ఆయన ఉపయోగించలేదు కానీ మరి కేవలం ఆయన ఒక మాట సెలవిస్తేనే అనేకమైన అద్భుత కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Until submission comes and loving God with all our heart, it will not occur. మరి మనల్ని మనం ఆ యొక్క సమర్పించుకొని మరి ఆ యొక్క దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే తప్ప మరి అటువంటి కార్యాలు, అటువంటి శక్తి కార్యాలు, మరి ఆ యొక్క అటువంటి అద్భుత కార్యాలు మన ద్వారా జరగవు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. Brothers and sisters, today is the day for us to give it all. మరి ప్రియమైన సహోదరులారా, మరి ఇదే దినము, మరి ఇదే మరి ప్రభు మన దగ్గర మరి మనకున్నవన్నీ కూడా ప్రభువుకి సమర్పించి మరి ఆయన నుంచి మనము ఆ శక్తిని, ప్రభావాన్ని పొందుకోవాలని ప్రభువు కోరుకుంటున్నటువంటి సమయం. Let's pour our hearts out before the Lord, Suresh. మరి ఆ యొక్క సురేష్ గారు, మరి మీ హృదయాన్ని ప్రభు వైపు కుమ్మరించండి. ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో అభిషేకించండి, నీ శాంతి సమాధానంతో నన్ను అభిషేకించండి, నన్ను ఈ యొక్క ఆ యొక్క పడక మీద నుంచి లేవనెత్తండి ప్రభువా, నా నడుమును మీరు ముట్టండి అయ్యా అని మీరు ప్రార్థన చేయండి. Suresh, believe that God can heal you today. మరి సురేష్ గారు, మరి ఈ రోజే మరి ఆ యొక్క యేసుక్రీస్తు ఆ దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నారు. Lord, we pray for healing for him today. మరి మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఆ యొక్క మరి ప్రభువా, మరి సురేష్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రోజే ఆ బిడ్డని స్వస్థపరచండి అయ్యా, నీకు వందనాలు. Oh, I tell you, we have someone with diabetes that almost lost their foot. మరి ఆ యొక్క ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు, మరి నాకు డయాబెటీస్ వల్ల నా యొక్క పాదం అంతా కూడా మరి తీసివేశారండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. Patha's wife Mary, Lord, we pray for her diabetes. Heal her from that. మరి ఆ యొక్క మరి పాతకాల సోల్మన్ రాజు గారు ప్రార్థన, మరి భార్య గారు మేరీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ యొక్క మేరీ గారు ఆ యొక్క పాదము స్వస్థపరచబడాలి, ఆ యొక్క డయాబెటీస్ నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. For Manarama's father Sanahar, she injured, heal him, Lord. మరి మనోరమ వాళ్ళ యొక్క తండ్రి గారు, మరి ఆ యొక్క సాల్హర్ గారు, మరి ఆ యొక్క ఆయన ఆటో యాక్సిడెంట్ లో మరి ఆయన మంచం మీద పడి ఉన్నారయ్యా, మరి ఆయన్ని స్వస్థపరచండి ప్రభువా. For the Hindu woman that was saved with Babaral, we pray for her, Lord, to go back, Ramana, and preach to the Hindus. నాయన మరి బాబురావు గారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో నాయన ఉన్నటువంటి సహోదరులు, నాయన సహోదరీలు, నాయన మరి నీ యందు విశ్వాసము ఉంచుచుండగా నాయన వారు ఇంకా విశ్వాసములో బడపడడానికి నీ యొక్క శక్తిని, ప్రభావాన్ని వారు తెలుసుకొని మరి నాయన మీ మార్గాల్లో వారు జీవించడానికి సహాయం చేయమని మనవి చేసుకుంటున్నాం. We pray for Maha over and wherever she is, for her employers to find you. Touch them, Lord. Draw them to salvation. అలాగే మహా గారు, మరి వారు ఎక్కడున్నా మరి వారు ఎవరైతే యజమానులు మరి వాక్యం వినకుండా ఆన్లైన్ లో జాయిన్ అవ్వకుండా ఎవరైతే ఆటంకపరుస్తా ఉన్నారో, మరి ఇప్పుడే మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మరి వారిని తాకి మరి వారి మనసును మార్చి వారిని మీటింగ్ పంపించడానికి మీరే కార్యాలు జరిగించండి. For Herod, where this had sunstroke and in the hospital for days and days, heal him, Lord. మరి అలాగే హరిద్వార్ గారు, మరి ఆ యొక్క అనేక దినాలుగా మరి వేసవి కాలంలో ఎండ వేడిమికి తట్టుకోలేక ఆ యొక్క ఎండ వడదెబ్బ తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ యొక్క అతన్ని నాయన మరి మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తా ఉన్నాం. Oh, looking at our prayer sheet, we're talking about almost 1,000 prayer requests over the last 3 years. మరి ఆ యొక్క గతించిన 3 సంవత్సరాలుగా మరి మేము ఆ యొక్క ప్రార్థన అవసరతలన్నింటినీ కూడా మేము చూస్తా ఉన్నప్పుడు వేలుగా ఇటువంటి అనేక ప్రార్థన అవసరతలు మేము ప్రార్థించినప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క కార్యాలు జరిగించినటువంటి ఆ యొక్క ధన్యకరమైనటువంటి ఆ యొక్క సాక్ష్యాలు మరి మేము చూసామండి. Lord, we pray for submission because you've told us with submission that you will bless us.
ప్రభా నాయనా నీకు మమ్మల్ని మేము పూర్తిగా మేము సమర్పించుకొని మీ హస్తాల్లో మా జీవితాన్ని మేము సమర్పించుకున్నప్పుడు నీ శక్తి ద్వారా నీ ప్రభావం ద్వారా మమ్మల్ని నింపి మమ్మల్ని దీవించండి అయ్యా. We pray for blessings, Lord, through our submission and obedience. నాయనా మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడం ద్వారా మమ్మల్ని మేము నీకు ఇచ్చుకోవడం ద్వారా నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలని మేము పొందుకునే వారంగా మా జీవితాలను మార్పు చేయండి. Brothers and sisters, let's submit today. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా మరొకసారి మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాను. మరి మీరు ప్రాణము శరీరము ఆత్మ మరి మీకున్నటువంటి ఆశలు ఆశయాలు మరి మీ ఆలోచనలన్నీ కూడా ప్రభువుకు మీరు సమర్పించుకోండి. Oh, give us the hunger that Peter and John did on going to the tomb. మరి ఎలాగైతే ఆ పేతురు యోహాన్లు మరి ఆ ఎంతో మరి ఆ యొక్క ప్రభువుని చూడాలనేటువంటి ఆశతో వారు పరుగున మరి ఆ సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నారు. అటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి వారుగా ప్రభువుని చూడాలనేటువంటి ఆశ కలిగి ఉండి మీరు జీవించాలని మనవి చేసుకుంటా ఉన్నాను. Give us the trust and faith that Stephen had when they arrested him. మరి ఆ విధంగా ఆ యొక్క మరి స్టెఫెన్ గారు మరి ఆ యొక్క బంధించబడినప్పుడు ఎలాగైతే తన్ను తాను సమర్పించుకుని ఆ యొక్క మరణానికి సైతము వెళ్ళడానికి రాళ్లతో కొట్టబడ్డానికి సైతం ఎలాగైతే సమర్పించుకున్నాడో అటువంటి సమర్పణ మీరు కలిగే వారుగా మీరు జీవించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. Give us the ability to trust you for the words you want us to say. And when they reject you and kill us, we will focus on you. మరి ఒకవేళ మీరు అనుసరించినటువంటి ఆ యొక్క మరి దేవుణ్ణి బట్టి గాని మీరు చెప్తున్నటువంటి మాటలను బట్టి గాని ప్రజలు మిమ్మల్ని ద్వేషించి ఒకవేళ వారు మిమ్మల్ని చంపాలి అనుకున్నప్పటికీ కూడా మరి ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడడానికి సైతం మీరు నిలవబడే విధంగా అటువంటి గొప్ప సమర్పణ మీరు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Oh Lord. Oh Lord, thank you. Thank you, Lord. Thank you, Lord. Lord, thank you for my brothers and sisters. Thank you, thank you, thank you. ప్రభా నాయనా మరి నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు, నీకే వందనాలు నాయనా. మరి నా ప్రియమైన సహోదరి సహోదరుల కొరకు బట్టి నీకు వందనాలు. Oh Lord, prepare us for battle. నాయనా మరి మా ముందు ఉన్నటువంటి యుద్ధంలో మేము పోరాడేటువంటి యోధులుగా ఉండడానికి నాయన మమ్మల్ని సిద్ధపరచండి. నీకు వందనాలు. Oh Lord, we pray for these healings. We pray for these submissions. We pray for lordship in our lives. ప్రభా మా జీవితాల్లో నాయనా ఎన్నో గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. ఎన్నో స్వస్థత కార్యాలు చేసావు, ఎన్నో అద్భుత కార్యాలు చేసావు, ఎన్నో మరి ఆ యొక్క మరి ఈ సమస్యలు అసలు పోనే పోవు, ఇది అసాధ్యం అనుకున్నటువంటి వాటిని కూడా నీవు జరిగించి చూపించావా, నీకు వందనాలు. I'm at a point that I keep remembering where Jesus says the man that keeps babbling on has wasted words. I do not want to waste words with you. ఇదిగో మరి ఆ యొక్క మేము ఏదో మాటలు మరి అధికమైన మాటలు చెప్పి ఏదో సమయాన్ని వృధా చేసేటువంటి విధంగా మేము కాకుండా మరి మేము మాట్లాడేటువంటి మాటలు ప్రజలకు దీవెనకరంగా ఉండాలి అని యేసయ్య చెప్పినటువంటి విధంగా మరి మా మాటలు అనేక మంది జీవితాల్లో దీవెనకరంగా మీరు మార్చండి ప్రార్థన చేస్తా ఉన్నాం. We have been in prayer for almost 30 minutes this morning. మరి దినము ఇంచుమించు 30 నిమిషాలు ప్రార్థనలో మరి మనం గడిపామండి. I pray this prayer has not been wasted, that God has worked the Holy Spirit in our hearts. మరి మనం చేసినటువంటి ఈ ప్రార్థన మరి ఏ విధంగా కూడా మరి సమయం వ్యర్థం చేయడానికి కాదు గాని మరి పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క మరి మన జీవితాల్లో కార్యము చేసే విధంగా ఉండులాగున మరి దేవుడు మరి ఆలోచన కలిగి ఉన్నారు. I pray the Holy Spirit has worked in our bodies to take away our aches and pains and our illnesses and our hurts. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరి ఆ యొక్క మరి మన యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనం పొందుకునేటువంటి ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి ప్రభు మనల్ని విడిపించబోతా ఉన్నారు. Lord, we pray all this for your glory and your honor, not ours. It's all about you.
ప్రభా ఏదో మరి మా యొక్క పేరు గొప్ప చేసుకోవడానికి, లేకపోతే నాయన మరి మేము గొప్పవారమని చూపించుకోవడానికి నాయన మరి ఇటువంటి విధంగా మేము కార్యాలు చేయట్లేదు, కానీ నీవు శక్తిమంతుడవు, నీవు గొప్ప కార్యాలు చేయగలవు అని మాత్రమే, నిన్ను మహింపరచబడ్డానికి మాత్రమే ఈ ప్రార్థన చేస్తున్నామయ్యా. Oh, Father, thank you. I open it up now to anyone else will have anything to say or pray. మరి ప్రభా నీకు Open వందనాలు. up. Now's your time. ప్రభా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. మరి ఇంకా విన్న వాక్యము మీ జీవితాలు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే, మీరు ఏదైనా సాక్ష్యం పంచుకోవాలన్నా, మరి మీరు ఏదన్నా మరి ఆ యొక్క దేవుడు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు మరి పంచుకుని దేవుని స్తుతించాలని మీరు కోరుకున్నట్లయితే మరి మీరు తెలియచేయండి. మరి మీ అందరి కొరకు మరి ప్రార్థన చేయాలని, మీ దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభువుని స్తుతించాలని మరి మేము కోరుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. Thank you so much, sir. Thank you so much. I got a wonderful experience when I am praying that time, and my body was shivering, and I feel the mighty power in my a mighty power of God coming to my life and coming to my body, and my body began to feel the electrical power, and some shivering came into my body, and I began to praise God. At that time you tell about we have to submit everything to God, and as a Stephen we have to submit our lives. That is the thing you tell. That time my heart began to move, and that word is touched my heart, and I resubmitted my life to die for God as like Stephen, and stand for God like Stephen, for the glory of God. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Praise the Lord. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్నా. వందనాలన్నా. కొంచెం ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉంది, అయ్యగారితో కొంచెం ప్రార్థన చేయించండి అన్న. మొన్న 3 రోజులు బయట పరీక్షలకు వెళ్ళి వచ్చాను, కొంచెం అనారోగ్యంగా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అన్న. ఓకే అన్న. Pastor Joshua is requesting to pray for him because he is very sick at this time, because he went outside for meetings for 3 days, and after coming home he feel little weak. So please pray, uphold brother Joshua in your prayers. God will touch him and heal him and deliver him from the sickness. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మరి మిమ్మల్ని బలపరిచి ఆ యొక్క వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఈరోజు వాక్యము వండర్ఫుల్ వాక్యము అక్కడ ఈ రోజు అయ్యగారు చెప్పిన వాక్యము పరిశుద్ధ అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 దాకా చెప్పారు. కానీ 2వ అధ్యాయం 1 వచనం 2 వచనాల్లో కూడా పరిశుద్ధ 6 ఏక మనసుగా ఒక గదిలో కూడుకున్న పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా ఈ రోజు ఈ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ కుమ్మరించింది. అక్కడ కూడా మీరు ఇందాక చదివారు కదా, 46 వచనంలో కూడా వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింటా రొట్టె ఇచ్చారని చదివారు కదండి. అలాగే ఈ రోజు కూడా మనందరం కలిసి ఒకరోజు ప్రతి శుక్రవారము మంగళవారము చేసినప్పుడు 5 రోజులు కంటిన్యూ చేస్తున్నప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ ఈ రోజు మన మధ్యన కుమ్మరించబడింది. గొప్ప మరి వాక్యము ఎంతో మరి అద్భుతంగా పైగా చెప్పి ఉన్నారు. నిజమే. మరి మనము పైగా చెప్పినట్లుగా అంటే మనం జర్నీలో ఉన్నప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు మనం ఇది వీడియో ఆన్ చేయకపోయినా ఖాళీ ఉన్నప్పుడు వీడియో ఆన్ చేయాలని చేస్తే బాగుంటుందని అయ్యగారు చెప్పారు. నిజమే. ఎందుకంటే మనము ముఖాముఖిగా చూసినప్పుడు వాక్యము వినగలుగుతూ ఉంటాం. అంటే నేను గొప్పని కాదు, కానీ మరి ఇలాగ మనం చూస్తా ఉన్నప్పుడు మనకి
శ్రద్ధగా వినగలుగుతా ఉంటుంది. మనం అయ్యగారు చెప్పినట్టు కూర్చొని చాటింగ్ చేసుకుంటూ ఏదో వింటున్నాము మధ్యలో అని కాకుండా, ఇంతకు ముందు కూడా స్టార్టింగ్ లో సార్ చెప్పాను నేను, ఒక్కోసారి జాయిన్ అవుతున్నారు అవుట్ అవుతున్నారు, అలాగా జాయిన్ అయితే మళ్ళీ ఆఖరి దాకా వెళ్ళొద్దు అని నా మనవి. ఎందుకంటే మనం శ్రద్ధగా వినగలుగుతాము అని. కానీ ఈ రోజు చాలా వండర్ఫుల్ వాక్యం చెప్పారు దేవుడు, పరిశుద్ధాత్మ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించక చాలా ఇది బాగా వచ్చింది. నా గురించి ప్రార్థన చేయండి. ఆ కుమారుడి వివాహం కూడా మరి చక్కగా అయ్యింది వాతావరణం నుంచి. మరి చార్లీ ఖాన్ గారిని రమ్మని రిక్వెస్ట్ చేశాను, ఆయన రాలేదు. ఈవెన్ గారిని రమ్మన్నాను, ఆయన కూడా రాలేదు. అన్నయ్య గారు మీరు ప్రార్థన చేశారని నమ్ముతున్నాను. ఒకసారి ఫోన్ చేశాను, మీరు ఎత్తలేదు అయ్యగారు, చార్లెస్ గారు. అందరికి బైబిల్ పంపించారు, నాకు బైబిల్ కూడా ఇవ్వలేదు ఇంకాను. మీరు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అడిగాను నేను అనుకోవద్దు, కానీ వాక్యం వండర్ఫుల్ వాక్యం. పరిశుద్ధాత్మ మన మధ్య కుమ్మరించబడింది. Pastor Abhiraj is telling and today's word is a wonderful word to me, and the Holy Spirit pouring out to all the peoples, all the brothers and sisters in this meeting. And because the words said in the Acts chapter 2 verse 46 and 47 fulfilled this day to all the brothers and sisters life. We are doing the same thing, and we are gathering together, and weekly 3 times, weekly 5 times, and gathering together in the online meeting and waiting for God and hearing the word of God and spending the time in God's presence. We are doing the same thing, and as the people, as the first church did, same as like we are doing, and God is pouring His Spirit in our midst. And these two verses are fulfilled, 46 and 47 fulfilled in our lives. And God wants to use us. God wants to be glorified through our lives. This is the time, because God chosen us, God equipping us, God is use us. And also you tell really a good thing, and many times many people are coming, but they are not on switch on their videos. So we are requesting again to switch on. Whether you are sitting in the room, it is good to switch on your camera. That is the good thing, because that is the thing you tell today. Thank you so much for sharing this wonderful message. And also is requesting to pray. He's sick, and because of the climate changing, he's become sick, and because very heat climate and sometimes cold climate and rainy season, he's getting a body sickness in his body. So please pray, brother Abhiraju, and God will touch him and heal him from the seasonal weaknesses, from the fever and seasonal weaknesses. Yes, sir. Amen. Yes. Yes. Sir. Praise the Lord. Praise the Lord. అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. Praise the Lord. అన్న వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. స్టీవ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రస్తుతానికి రాత్రి నుండి మా ఏరియా బాగలేదన్న, వర్షము గాలి తుఫానుగా ఉంది, కరెంట్ లేదు, తర్వాత ఫైబర్ లేదు. టవర్ దగ్గరికి వచ్చాం వెస్లీ నేను కార్ వేసుకొని. అయితే అన్న అప్పుడు దాకా వాక్యం విన్నాం అయ్యగారిది. అయితే పాస్టర్ గారు ఒక ఆదివారమే కాదు సేవ చేయడం, మిగతా రోజుల్లో కూడా ఆ దేవుని పరిచర్య చెయ్యాలనే మాట నేను రోజు చేస్తున్నాను, ఇంకా చెయ్యాలని ఆ మాట నన్ను అదొక్కటే గట్టిగా తాకింది. ఇప్పుడు ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, ఆ మాటను బట్టి ఇంటికాడ ఒక్క రోజు కూడా ఉండాలి, కానీ ప్రతిరోజు దేవుని పని చేయాలి, కొన్ని ఆత్మలను సంపాదించాలి. అయ్యగారు చెప్పిన మాట నాకు చాలా హత్తుకుంది నా హృదయానికి. రేపు ఉదయం సెకండ్ సాటర్డే మరి మేము సువార్తకి వెళ్తున్నాం అన్న, చాలా దూర ప్రాంతానికి వెళ్తున్నాం గనుక మా సువార్త ప్రాంతం కొరకు ప్రార్థన చేయమని చెప్పండి అయ్యగారికి. అదే విధంగా మరి అక్టోబర్ లో వచ్చే మరి మీటింగ్స్ కొరకు మేము ఇవాళ శుక్రవారం ఉపవాస కూడిక నుండి గ్రూప్ గా గొలుసు ప్రార్థన రౌండ్ గా కూర్చొని మీటింగ్స్ బాగా జరగాలి, అయ్యగారిని మా ఆంధ్రప్రదేశ్ లో మరి దేవుడు గొప్పగా వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామన్నా. మరి కొన్ని ప్రాంతాలు నేను
అయ్యగారు ఎక్కడెక్కడ మీటింగ్స్ పెడతా ఉన్నామో ఆ ప్రాంతాలు కూడా నేను వెళ్ళి చూసి ముందుగానే అవన్నీ ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. ప్రార్థన చేయండి అన్న ఈ కార్యక్రమాల కొరకు, రేపు సువార్త కొరకు అన్న. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే అన్న, ఓకే. ప్రైజ్ లార్డ్ అన్న. ఆమేన్. Pastor Manohar is telling, and we lost our internet, and we don't have electricity in our house, and there is no Wi-Fi in our house. So we take our vehicle and came to the mountain side, and where the and we joined in the meeting, and that is because Praise the Lord. that is the Praise the because, Lord. so God is able to join in this meeting through this mobile data, and also this word is very encouraging us today, because the God's people not only going to the weekly once or twice in the churches and conducting the meetings, they have to go every day. They have to go every day to and invite the people to come and join in the hear the word of God every day. That is the thing is very encouraging for us, and thank you so much for sharing this wonderful message, as the first church did in the first century, and we also do the same thing in our churches. When the revival will come, many peoples will know about Lord Jesus Christ, and the pouring of the Holy Spirit will experiencing on our places and our churches and our believers life. Praise the Lord. That's really Yes. wonderful thing, to hear from the word of God. Thank you so much for sharing this message. And today we planned and write about the places we are going to visit, and sharing the word of God in the coming September. And today from today onwards we started the prayer, the group prayer, and starting one by one, all the group uh, all the believers join together as a group prayer, and we praying for the meetings will be success, great success in Andhra and Telangana and North India. So we are all praying for that, and God will surely give a great success in this trip, and many people will have the opportunity to hear the word of God, and they will know about God's love and submit their life to Christ Jesus. Praise the Lord. Hallelujah. And also, Amen. amen, Amen. amen. And also, he's requesting to pray for tomorrow's outreach program. He's going to going to a new village, and it is very far away from this place. And so, please pray. God అన్న will ఆయిల్ use him. పట్టుకెళ్తున్నాం అన్న, Uh, ఆయిల్ పట్టుకెళ్తున్నాం రేపు. Yes, sir. Yes. God will use him mightily in that place, and many people will come to Christ, and many people Amen. experience His salvation. Praise the Lord, Hallelujah! And also he is taking the oil, prayer oil, and healing oil to give to that people, and that oil will be a great blessing in the people's life. Praise Amen. the Lord, Hallelujah! Amen, Father. Amen. Thank you, Father. Amen. Amen. Hallelujah. Hallelujah. Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. మరి ఇంకా మరి ఆ యొక్క వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటిది మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రజలాడండి. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న. అదే మా కోసం ప్రార్థన చేయండి. మొన్న దర్శనం వచ్చింది, దేవుడు లేపినట్టుగాను. అన్నా ప్రైజ్ ది లార్డ్. అది మంచం మీద పడుకుంటా లేకుని ఒక డిశ్చార్జ్ పేపర్ లాగిచ్చి పేపర్ ఇచ్చారు చేతికి. ఆమేన్. ప్రార్థన చేయండి. పాపాలు కూడా సోమవారం నాడు హాస్పిటల్కి వెళ్తున్నారండి. అన్నా ఓకే ఓకే. ప్రార్థన చేపించండి. ఓకే ఎదగాలని, ఈరోజు వాక్యం కూడా నా హృదయంలో ఉండాలని, అలాగే ప్రతి శనివారం, బుధవారం, ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్ళి దేవునిలో ఎదగాలని, దేవుని ఆత్మ నాలో ఇంకా బాగా పనిచేయాలని, దేవునిలో ప్రతి పరిచర్లో కూడా ఉండాలనిలాగా మా కోసం ప్రార్థన చేయమన్నాండి అయ్యగారు. అన్న తప్పకుండా. Pastor Suresh, brother Suresh is requesting to pray for him, and for his healing. Thank you so much for sharing the word to this day, and praying the healing prayer for him. And he's recently got a vision, and an angel came into his room, and he gave the hospital discharge paper. You can now go to home. Like that, angel came a discharge sheet. So that time
he is praising God and thank God because through your prayers God is going to raise him very soon as possible. That is the faith he have, and he's praising God, and he asking his to pray continuously for his recovery, and he's joining every Tuesday and every Thursday and every Friday in the meetings, and through that message as he is very much encouraging and filled and experiencing the power of God in his life. And please pray God will anoint him with his mighty Holy Spirit, and fill him with his mighty Holy Spirit and power, and use him for the glory of God. And also he want to submit his life for to do the work of God after he is well from the raising from the bed. Please pray, praise God for that. Please continually pray God will use him, God will touch him. God, and we, through this witness, many people will come to Christ. Many people will know the power of God in their life. Praise the Lord. Hallelujah. Thank you. Sharish, Praise the Lord. thank you for the testimony. Don't wait till you get well to start serving God all 100%. మరి సురేష్ గారు, మరి ఆ యొక్క మరి మీరు ఆలోచన కలిగినటువంటి విధంగా మీరు ఆ యొక్క మీరు స్వస్థత పొందిన తర్వాత మరి మీరు తప్పకుండా దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఆయన సేవలో కూడా వాడుకుని అనేక మందికి మీ సాక్ష్యాన్ని తెలియజేయడం ద్వారా అనేక మందిని మీరు ప్రభు వైపు నడిపించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Two beautiful children. మరి ఆ యొక్క సురేష్ గారు, మరి ఆ యొక్క మీ పిల్లలు చాలా బాగున్నారు. ఓకే అండి, ఓకే అండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Anyone else? ఇంకా ఎవరైనా మరి చెప్పాలనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. సింహ పిల్లలు దప్పిగోని నన్ యేసుని వెదకిన కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. యేసుని వెదకిన కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. యేసుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు దప్పిగోని నన్ యేసుని వెదకిన కొదువలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ సింహపు పిల్లలే ఆహారం లేక మరి ఆకలి గునేవిగా ఉంటాయి గాని దేవుని వెదికేటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. प्रेज द लॉर्ड सर, जय मसीह की। ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. प्रभु का धन्यवाद हो सर, आज के वचन के द्वारा प्रेरितों की पुस्तक 2 अध्याय के वचन के द्वारा बहुत सी आशीषें प्राप्त हुई। प्रभु के नाम को महिमा मिले, प्रभु के नाम से हम सभी को आशीष प्राप्त हो। सर एक टेस्टिमनी है, गवाही है। पिछले समय में सर जब मैं प्रोजेक्टर लेकर एक गांव में गया था, वहां पे सर प्रोजेक्टर कुछ भाई लोग आए और विरोध कर दिए, बोले कि नहीं यहाँ पे प्रोजेक्टर नहीं चलेगा और यहाँ पे मसीह का सुसमाचार नहीं होगा। और मैं वहां से प्रोजेक्टर उठाकर अपने यहाँ वापस लेकर चला आया। जब मैं आज उसी गांव में अभी प्रार्थना कर रहा था शाम को 6 बजे, तो वही भाई लोग हमारे पास में आए और वो लोग बोले कि आप लाकर अपना प्रोजेक्टर आप चला सकते हैं, आप लोगों को दिखा सकते हैं। और उन्होंने हमसे रिक्वेस्ट किया है कि उसके साथ साथ आपको हमारे देश के महापुरुषों के बारे में भी बताना होगा, जैसे डॉक्टर भीमराव अम्बेडकर जो संविधान बनाए हैं, और ज्योतिबा बाई फूले, और कुछ लोगों के विषय में भी दिखाना होगा। आप मसीह का दिखाइए, साथ साथ में वो भी करिए। तो मैं उन लोगों की बात से बहुत उत्साहित हुआ हूँ और प्रभु के नाम को महिमा मिले सर। थैंक यू सो मच सर, थैंक यू। Pastor Sonu Kumar is telling and today's word is a great blessing for me, and you tell about Acts chapter 2 and verse that the first church, about the first church, and this and we learn many things from the first church. We have to work for God as the apostles did in that first century. That is the thing we learn, and we have to decide to work for the Lord like that with more fire.
for the glory of God. And I want to share a testimony. And recently he take the projector to a village to show the message to the village. Some people came and stopped them. So you don't want to see the projector in our place. So you have to go from our village, like that. They went him from their villages. After that, today they came again and requested him to come and show that projector messages to our village. So that is the thing. God changes through our prayers. Thank you so much for all your prayers for the projector ministry. And God is using projector ministry, and it will be a blessing to many people in many places. And I hope this will be a great blessing and great revival coming to Uttar Pradesh through this projector ministry. Praise the Lord. Amen. 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 Hallelujah. Praise the Lord. Praise the Lord. Thank you, Hallelujah. Stephen sir. Thank you so much. Thank you, sir. Thank you, Justin sir. Thank you, Stephen sir. Thank you. Praise the Lord. Praise the Lord, brother. Thank you so much. Praise Sir, the Lord. thank you. Praise the Lord, brother. Thank you so much. Amen. Amen. Thank you, Jesus. ఇంకా ఎవరైనా వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీకు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now, hello. Chapter. చౌటా మేబీ. ప్రవీణ్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యారు. స్టీవెన్ అయ్యారు వందనాలు అయ్యారు. వందనాలన్నా ప్రైజ్ లాడ్. అయినా ఈ నెలలో ఒక ముగ్గురికి బాప్తిసాలు సిద్ధపరిచామన్నా, వాళ్ళ కోసం ప్రార్థనలు జ్ఞాపం చేసుకున్నాను అన్నా. ఓకే అన్న, ఓకే. Praveen is requesting to pray. Some brothers want to take water baptism in his church. So please pray. God will do this baptism service. Will be a great blessing to all the people in our village. And so please pray for the newly added believers in the church. Amen. 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 Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Lord. నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నీవు గొప్ప దేవుడు, నీవు కరుణామయుడు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు, పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు, నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు, నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు, సింహ పిల్లలు వస్తుపడినన్ దేవుని వెదకిన కొదువలేదు దేవుని వెదకిన కొదువలేదు. హల్లెలూయా. వచనము వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ లాడమ్మా. వందనాలందరికీ ప్రైజ్ లాడండి. రోజు మరి చెప్పిన వాక్యాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో నిజముగా ఈ లోకంలో ద్వేషము అసూయ మరి ఎక్కువైపోయిందని నిజముగా మనం ఆ మాట చాలా నా హృదయానికి తాకింది. నిజంగా మనము చాలా తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ ద్వేషాన్ని బట్టి మరి కయ్యూను ఏబేలు జరిగింది. నిజంగా
ముఖ్యంగా కుటుంబాలలో గాని, బంధువుల్లో గాని, సేవకులలో గాని, సంఘాల్లో గాని ఇప్పుడు ద్వేషము, అసూయ మరి ఎక్కువైపోయింది. కాబట్టి మనం జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో మనం సమర్పణ కలిగి ఉండాలని మరి దైవజనులు చెప్పిన మాట. మనము సమర్పణ కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడు గనక ముందు మనల్ని మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకొని పరిచర్య చేయాలని చాలా స్పష్టంగా మరి దైవజనుల ద్వారాగా ఈరోజు మరి దేవుడు మాట్లాడడం జరిగింది. ఈ లోకంలో మనం ఉంటున్నాం, భయంకరమైన దినాల్లో మనం ఉంటుండగా నిజముగా మనం దేవునికి సమర్పణ పరిపూర్ణంగా అప్పగించుకొని మనం సేవలో ఉండాలనే మాట చాలా అమూల్యంగా ఉన్నది. మరి దైవజనుల గద్దింపు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నది కనుక ఇంకా బ్రతకాలి, ఇంకా పరిశుద్ధతలో జీవించాలి, పరిశుద్ధతలో బ్రతకాలి, పరిశుద్ధత కలిగి ఉండాలనే విషయాలు మరి ఆత్మాభిషేకంతో మనం నింపబడినప్పుడు మనం పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో ఉంటే అనేక కార్యాల అపోస్తుల ద్వారా జరిగించిన దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. అలాగూ ఉండాలని, ఇంకా ఇంకా మనం ముందుకు నడిపించడాలని ఆ కృప చేత దేవుడు నింపాలని ఆశిస్తూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను బ్రదర్. మరి బాబుళ్ళు ఇద్దరు కొరకు కూడా ప్రార్థనలో పెట్టండి. మరి ఇద్దరు కూడా సేవలో వాడబడాలని నాకు దేవునికి అప్పగించాను. దేవుని ఏర్పాట్లు, దేవుని సంకల్పంలో ఉన్న బిడ్డలు దేవుని పరిచర్య చేయాలి యవన కాలంలోని ఆశపడుతున్నాను. మరి మందిరంలోనికి ఫ్యాడ్ ఒకటి తీసుకోవాలని ఆశపడుతున్నాం బ్రదర్. మరి ఆ విషయం కొరకు ధనమును దేవుడు సమకూర్చాలని మరి కుమారుడు మరి కొంతవరకు ఆ ఫ్యాడ్ నేర్చుకోవడం జరిగింది, చిన్న కుమారుడు. మరి ఇంకా సంపూర్ణంగా నేర్చుకొని ఆ ప్యాడ్ మరి మందిరంలోనికి తీసుకోవాలని ఆశపడుతున్నాం, ప్రార్థనలో పెడుతున్నాం. పరిచర్య కొరకు, బాబుల కొరకు మరి ఆ విషయం కొరకు కూడా ప్రార్థనలో పెట్టండి బ్రదర్. అందరికి వందనాలు. వందనాలు బ్రదర్. ఓకే అమ్మా, ఓకే, తప్పకుండా అమ్మా. దేవుడు మరి మీ యొక్క ఆలోచన మరి ప్రకారంగా మరి మీకు ఆ యొక్క ఏదైతే మీరు దేవునికి మరి ఇవ్వాలి అని అనుకున్నారో మరి అది మీరు ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా దేవుడు మరి మీ యొక్క ఆశలన్నీ కూడా నెరవేర్చి ఆయన మహిమ కొరకు మరి మీకు అవసరమైన వాటి అన్నిటిని కూడా అనుగ్రహించి ఆయన సేవలో ఇంకను బలముగా ఆయన వాడుకుని మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్. Sister Vimochana is telling about that word is very touched our hearts, and we learn many things from the word of God, and you tell about in these times people are hatred one to another. That is the thing which is very true, and as Cain and Abel hate each other, today also brothers say are hating one to another. So this is we have to change in our life. That is the thing we learned today, and we have to live as a Christian apostles in the first century, and same love, same submission we have to live, and same holiness we have to in our lives, and then only we see the power of God in our lives, and God will use us. God will manifest his power in our lives. So that is very blessing, and very 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 happy to hear the word of God every week 3 times in our lives. God is opened the doors to hear the word of God through the Holy Spirit, through you, through online. Thank you so much. We're giving all the glory and thanks to God for he's sending us every week 3 times, and it is a great blessing for us, sir. Thank you so much. And also he's requesting a prayer request, and he and her 2 sons she and her 2 sons submitting their lives completely to God's hands. God, please pray God will use them for her, and for her 2 children to use him for the glory of God. And her youngest son recently learned the music pads, and for the glory of God, and he will use his music talent in that for the glory of God in the church. And they are praying to buy a new pad, that music drum pad. So please pray God will give them, and many people will come and give the support to buy the that pad, music pad, and they will glorify God through the music also. Praise the Lord. Hallelujah. Thank you, Jesus.
Hallelujah. Thank you, Jesus. Amen. Thank you, Jesus. ప్రాణముకు సేదదీర్చి ఆత్మతో నింపు ప్రభు, ప్రాణముకు సేదదీర్చి ఆత్మతో నింపు ప్రభు, నే బ్రతుకు దినములెల్లా కృప నన్ను వెంబడించున్, నే బ్రతుకు దినములెల్లా కృప నన్ను వెంబడించున్. సింహ పిల్లలు తపస్తుపడినన్ దేవుని వెదకిన కొదువలేదు, 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 దేవుని వెదకిన కొదువలేదు, 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 దేవుని వెదకిన కొదువలేదు. హల్లెలూయా. దేవుని మనం వెతికినట్లయితే ఏ కొదువ మనం లేకుండా అన్నిటిని కూడా మన శరీరమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నిటిని మనం పొందుకుని ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవిస్తాము. దేవునికి స్తోత్రం. అదే ఆదిమ సంఘంలో మనం నేర్చుకున్నటువంటి ఆ యొక్క వారి అపోస్తలుల ద్వారా మనం నేర్చుకున్నటువంటి అపోస్తలు వారి జీవితాలను బట్టి మనం తెలుసుకుని ఆ మొట్టమొదటి శతాబ్దంలో మరి ఏ విధంగా అయితే అపోస్తలు పరిచర్య చేశారో అదే పరిచర్య మనం ఈ దినాల్లో కూడా చేస్తా ఉన్నాం. మరి అభిరాజ్ గారు చెప్పినటువంటి విధంగా ఈ విధంగా వారంలో 3 సార్లు అన్నట్టుగా దేవుని సన్నిధిలో మనం కూడుకోవడం ద్వారా కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని, ఆదిమ సంఘం అనుభవాన్ని మనం పొందుకుంటున్నాం. మనందరం కూడా ఎంతో ధన్యులమని మరి ఆ యొక్క దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ధన్యత మనకి ఇచ్చినటువంటి దేవునికి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. జ్యోతి గారు, మేరీ గారు, మేరీ గారు, అమ్మ మేరీ గారు చెప్పండి. సేవకులందరికీ హృదయపూర్వక వందనాలండి. ఆదిమ సంబంధం గురించి చెప్పబడిన మాటలు బట్టి మరి హృదయం ఎంతగానో తాకింది. నిజమైనటువంటి పరిచర్య చేసేలాగన. అలాగే అయ్యగారు ఒక మాట చెప్పారు, ఎవరు 68 మంది గ్రూప్ లోకి వచ్చినా కానీ ఎవరు వింటున్నారో ఎవరు వింటలేరు అన్నది బాగా తాకింది నా హృదయానికి. ఎందుకంటే నిజమే, మనుషులు చూడకపోయినా దేవుడు చూసే దేవుడు. కానీ మేము విదేశాల్లో నేను చేసే పని కొరకు చెప్పడానికి సిగ్గుపడతలేదండి. ఒక దాసీలుగా మరి పని చేస్తున్నాము. కెమెరా ఆన్ చేసి వాక్యం వినడానికి కూర్చుని ఒక దిక్కున వినడానికి ఉండదు, పని చేసుకుని వినడానికి మాత్రమే ఉంటుంది. మరి దేవుడు ఇటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఈ దాసీ పనిలోనే మమ్మల్ని దేవుని పరిచర్యలో వాడబడుతున్నందుకు, అలాగే మా పరిచర్య కొరకు, సంఘం కొరకు, అలాగే నా కుటుంబం కొరకు ప్రార్థించమని ప్రార్థన సహాయం కోరుతున్నాను. అలాగే దేవుని పరిచర్యలో ఎలా ఉండాలి, వాక్యము 3 సార్లు వింటున్నామా 4 సార్లు వింటున్నామా అన్నది కాదు, కానీ దేవునికి మీరు పరిపూర్ణంగా అప్పగించుకున్నారు అన్నారు. నిజమే, పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. ఎన్నిసార్లు వాక్యం విన్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం అన్నది కాదు, కానీ మరి పరిపూర్ణంగా దేవునికి మరి దేవునిలో లోబడేలాగా. అలాగే మరి మేము ఈ పని చేసుకుంటూ అనేక మంది కొరకు మరి ప్రార్థిస్తున్నాము, సంఘం కొరకు, అలాగే మన పరిచర్య కొరకు, దైవజనుల కొరకు, అలాగే నాకు కుమారుడు కుమార్తె వారి కాలేజీ విషయంలో దేవుని నామానికి మహిమకరంగా రక్షణ కొరకు మరి ప్రార్థించమని మరి దైవజనుని 2 చేతులు జోడించి ప్రార్థనా సహాయం కోరుతున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించినాక. వందనాలమ్మా, వందనాలు. మరి మీరు ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో మరి మీరు ఉండి కూడా ఇంకా దేవుని మరి వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండి ఆయన వాక్యాన్ని వినడానికి మీరు సమయాన్ని కేటాయించి మరి మా మధ్యలోనికి వచ్చే విధంగా వాక్యాన్ని వినడం అనేటువంటిది మరి మీ యొక్క సాక్ష్యాన్ని బట్టి మేము ఎంతగానో ప్రోత్సహించబడతా ఉన్నాం. మరి ఆ సాక్ష్యం చెప్పిన మీకు మరి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు తన కౌగిల్లో మరి ఆ బిడ్డలను భద్రపరిచి మరి మీరు ఎక్కడో దూరదేశంలో ఉన్నప్పటికీ కూడా వారు ఇండియాలో మరి ఉన్నప్పుడు కూడా మరి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క హస్తాల్లో వారు ఉన్నారు. మరి దైవజనులు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు.
మరి అని మీరు ధైర్యంగా మరి మీరు మీరు ఉంటూ మరి దేవుని యొక్క మరి ఆ యొక్క బిడ్డలుగా మరి అనేక మందికి జీవితాల్లో మరి మీరు సాక్షులుగా ఈ విధంగా మీటింగ్స్ లో ప్రతి మీటింగ్ లో మీరు జాయిన్ అవుతూ మరి వాక్యాన్ని వింటున్న మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాం. మరి ఈ విషయాన్ని అయ్య గారికి తెలియజేస్తాను. సిస్టర్ మేరీ ఫ్రమ్ other country, from Dubai. She's working as a housemaid in Dubai, and she's very much blessed through the messages. Every time you are delivering in this message, and she had she has no opportunity to join to on her video, because sometimes she is working in her house. She is also willing to on her video, but because of some reasons she is working in that place, and so she unable to on the video, and so please she is asking the forgiveness, so please forgive, because she is not able to on the video. So and also you tell we must live for God, and we must follow, and as the first century Christians, that is the same as like we have to live in our lives, and we have to live a holy life. That is the main thing we learn today, and we will live a holy life for the glory of God, as apostles live in this world. And also he is requesting to pray for her children living in India. She is living in other country and working in some other house in Dubai, and so please pray for God will protect her in other country, and also God will protect her children in India country. So God is able to do everything we ask for the glory of God, and she's requesting to pray for her family, family safety, and her two children's education and health. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yes, sir. Praise the Lord. Jochen, Yes, sir. Yes, sir. can we get someone to close us in prayer today? ఇంకా ఎవరైనా ఉన్నారా? మరి ఎవరైనా ఉంటే చెప్పండి, లేదంటే మనం ప్రార్థన చేసుకుని కూటాన్ని ముగించుకుందాం. ఎస్ సార్, వి విల్ ప్రే అండ్ క్లోజ్ దిస్. వందనాలు సార్. అన్నా వందనాలన్నా, వందనాలన్నా. రాజబాబు అన్న అన్నా నర్స్ అన్న వందనాలన్నా. అన్నా బాగుందా? బాగున్నాం అన్న, దేవుని దేవల్ల దేవుని కృపలో క్షేమంగా ఉన్నాం సార్. మరి మేమంతా మా కుటుంబం గురించి మరి అయ్య గారు చెప్పినట్టు మంచి మెసేజ్ బాగానే అర్థం చేసుకుంటున్నాము. ఆ అర్థం చేసుకుని కూడా మేము అనేక మందికి మరి బోధిస్తున్నాము. అనేక మంది కూడా రక్షణలోకి నడవాలని, ఇంకా బలంగా వాడబడాలని తెలియపరుస్తున్నాం. మా కుటుంబం గురించి, నా తల్లి గారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా బలంగా నేను వాడబడాలి. అనేక స్థలాలలో, అనేక ప్రజలలో, చెట్టి గారితో, అనేక హిందువులతో కూడా నేను సాహసం చేసి పరిచర్య చేస్తున్న కుటుంబ ప్రార్థనలలో మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. Okay. Pastor Narsraya is requesting to pray for his family and his mother, and she's old age and she's very sick. So please pray for her Narsraya mothers and her church. God will use him mightily for the glory of God in his place. And please uphold Pastor Narsraya and his family. And he is uneducated. He don't have education, but still God is able to come to join in this meeting and hear the word of God and have the opportunity to hear the word of God. That is the thing he is praising God for. That he is learning many great things from the word of God. Thank you for opening this way to hear the word of God, to experience the power of God, and meet with the people and have fellowship with the people every week 3 times for the and learn many things from the Holy Spirit. Praise the Lord. Thank you so much. Amen. Amen. He is in good company with Peter and the other apostles. Yes. మరి మీరు చదువుకోలేదని మీరేం బాధపడద్దు. మరి పేతురు, యోహాను, మరి అలాగే అపోస్తలులు కూడా, వారు కూడా ఏం చదువుకోలేదు. మరి మీరు అటువంటి వారితో మీరు స్నేహులు, ఆ స్నేహం కలిగినటువంటి వారని మేము అనుకుంటా ఉన్నాం. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆమేన్. అన్న రాజబాబు అన్న చెప్పండి. ఇప్పుడే
ప్రేయర్కి వెళ్ళి రావడం కొంచెం లేట్ అయింది సార్. అయితే వాక్యం లాస్ట్ లో విన్నాను. అన్నా ఓకే. అయ్యా, మీకోసం అయ్యగారి కోసం ప్రార్థన చేస్తుంటారు సార్. అయితే ముందోసారి చెప్పాను సార్, మా చర్చ్ దగ్గర ఈ బాత్రూమ్ లేదని చెప్పాను సార్. ఒకసారి మీరు మళ్ళీ చెప్పమన్నారు సార్ తోటి. అన్నా ఓకే. తర్వాత అది బోర్వెల్ కోసం అడిగారన్నా. ఇంటీరియల్ అయ్యారు కోసం అడిగాను. అయితే బోర్ ఓన్ గా కొట్టించాం కానీ దానికి పైన కప్పు గాని ఇది పైపు లేదండి. అది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాము. చర్చి దగ్గర గ్రామస్తులు కూడా దాని విషయంలో అయ్యగారు చెప్పి కొంచెం చేయండి. 2 చర్చిల దగ్గర కూడా బాత్రూమ్ లేదు సార్. అయ్యగారి యొక్క ప్రార్థన మాకెంతో, గత దినాల్లో కూడా మా పిల్లలు బాగాలేనప్పుడు, పాస్టర్ గారు బాగాలేనప్పుడు ప్రార్థన చేశారు అయ్యగారు. దేవుడు వెంటనే స్వస్థత ఇచ్చాడు. అది నమ్మకంతో పాల్గొన్నాను. రావడం వల్ల వెళ్ళకపోయాను. మనోహర్ అయ్యగారు కూడా తెలుసండి, ఆయన వచ్చారు మన దగ్గర, చూశారు. మీరు చూశారు సార్. అయ్యగారు కూడా వచ్చారు కదా మీ దగ్గరికి. అయ్యగారు రాలేదా? అయ్యగారు రాలేదు, మీరే వచ్చారు. ఓకే ఓకే. మీరేని మనోహర్ గారు వచ్చారు. ఓకే ఓకే ఓకే. నేను చెప్తానండి అయ్యగారికి, తప్పకుండా ప్రార్థన చేద్దాం. పాస్టర్ రాజ్ బాబు ఈజ్ టెల్లింగ్ and we are experiencing mighty power in our lives. Many times you prayed for her wife and for family and for church members. God did many miracles, many healings and deliverance in the church members life. Praise God for that. And same as like God is going to do mighty things in all the people's life in our area and all the God's people life. Thank you so much for all your prayers and sharing the word of God to us, encouraging us, and learning many teaching many great things and deeper things from the word of God. And also I'm very much blessed through the word. Thank you so much for sharing this wonderful message. Amen. Amen. Praise the Lord. And also is requesting a prayer request to God will help some of the financial needs, those who are uncompleted in his church, in the church permission. And so please pray God will provide the needs to complete the whole church. And God will they already drill a bore well in that place, but they have to put that boring pump. They don't until now they don't fix it. And so please pray God will give that is a handle bore well head, and that will be fixed in that place. And that will the water will used by the many that people in all over the village. And also he's waiting on God. God will do many things, and he will use him in many different places. And by the grace of God he is using in 2 villages. And please pray God will use him in and many villages in the coming area, nearer areas, for the glory of God. Praise the Lord. Hallelujah. Amen. 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 Hallelujah. Thank you. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్నా. చిన్న రిక్వెస్ట్ అన్న, చెప్పండి అన్న. ఒక సహోదరి కుమారి, ఆమె పేరు. ఆమెకి గుండెల్లో ఒక వాలు పూడిపోయింది అన్నారన్న. అయ్య గారు చెప్పి ప్రార్థనలు పెట్టమని చెప్పండి అన్న. ఓకే ఓకే. Pastor Parveen is requesting to pray for her one sister. Her name is Kumari, and doctor said one of the valve was blocked in her heart. So please pray God will use sister Kumari, and God will deliver, God will strengthen her, and God will give good health to sister Kumari. Yes. Amen. Amen. Praise the Lord again. Praise the Lord అన్న, praise the Lord. వందనాలు అన్న. Jock and I have got to go, so Yes, sir. someone Yes, sir. needs to close it, or y'all keep going. Yes, sir. Please pray. Please pray, sir. I'm gonna let you pray this morning. Yes, sir. Yes, sir. Okay, okay. Okay, sir. Okay. మరి మనందరం కూడా మరి ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం.
ప్రార్థన చేసుకుందాం. మరి అడిగినటువంటి విషయాలన్నిటి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రవీణ్ అన్న మరి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. మరి ఈ యొక్క మరి వాక్యము నిమిత్తము అలాగే ఆ ప్రార్థన అవసరాల నిమిత్తము దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేయలాగిన మన మధ్యలో ఉన్న స్టోర్పురం నుంచి ఆయన ప్రవీణ్ అన్న ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ శుక్రవారం రోజునైనా ప్రత్యేకంగానైనా మీ దాసుడు ప్రభువా స్టీవెన్ గారు బట్టి వందనాలు. అలాగనే ప్రభువా తెలుగు అనువాదం చేస్తూ నడిపిస్తున్న మీ దాసులు చార్లెసన్ గారు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు చక్కని మాటలు ప్రభువా, మరి ఆది అపోస్తులు మరి పేతురు గారు నాయన పరిచయ విధానం ఎలా కొనసాగించారు, ఎంత ధైర్యంగా వాక్యం ప్రకటించాడో ఆ విషయాలన్నీ నాయన ఈ రోజు నాయన అపోస్తుల కార్యాల ప్రభువా 2వ అధ్యాయం ద్వారా 1వ అధ్యాయం ద్వారా మరి అనేక అనుభవాల ద్వారా మీ దాసుడు నాయన మరి మాతో ఈ ప్యానల్లో ఎంతమంది ఉన్నారు, ఈ జూమ్ మీటింగ్ ఎంతమంది సేవకులను అందరూ విన్నారయ్యా, ఎంతమంది నాయన బలపరచబడ్డారు మీకు తెలుసు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా నాయన మరి పేతురు వల్లే ప్రభువా నీ ఆత్మ నింపబడి అనేకమైన సేవ చేసేవారుగా, అనేక ఆత్మలు వైపు తిప్పేవారంగా ఈ అంచె దినాల్లో బలంగా మీరు వాడుకుంటూ సహాయం చేయండి, బలపరచండి, సహాయం చేయమని అడుగుతున్నా. అలాగనే ప్రభువా మరి ఎంతో మంది ప్రార్థన అవసరం కలిగిన ఆయన ప్రార్థించమని కోరి ఉన్నారు. ప్రతి ఒక్క అవసరతను మీకు జ్ఞాపం చేసుకునండి అయ్యా. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. ఎంతో మంది సేవకులు ప్రభువా ఆర్థికంగా నలిగిపోతున్నారు అయ్యా తండ్రి, ఉండి లేక ప్రభువా అయా పరిచయం చేసే విధానాలు అనేక కష్టాలు పడుతున్నారు అయ్యా. అయ్యా అందరికి జ్ఞాపం చేసుకుని ఎంతో మంది ప్రభువా అయా ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ఉన్నారు నాయన. వారందరి బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. జ్ఞాపం చేసుకునండి, దీవించండి, బలపరచండి. ఏ అంశమైతే నీ బిడ్డలు నాయన మరి ప్రార్థన చెప్పి ఉన్నారు నా ప్రభువా, ఈ రాత్రి కాల సమయం మీరు జ్ఞాపం చేసుకుని బలపరిచి అనేక విషయాలు కార్యాలు జరిగించండి. ఇలాగన నాయన మరి ప్రభువా మంగళవారం నాయన, గురువారం ప్రభువా, శుక్రవారం ప్రభువా ప్రతి అయ్యా వారంలో 3 సార్లు ఈ విధంగా మీ దాసులు అయ్యా మరి స్టీవెన్ గారు భారం కలిగి ప్రభువా చక్కగా కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారయ్యా. మాకైతే నాయన శుక్రవారమే కలుసుకుంటూ ఉన్నాం ప్రభువా. ఏదేమో జరిగినా నాయన మీ దాసులు స్టీవెన్ ఇంకా బలపరిచిన అంచె దినాల్లో ప్రభువా బలంగా మీరు వాడుకుంటున్నారు, ఇంకా బలపరిచి మీరు వాడుకోనమని అయ్యా చార్లెసన్ గారు పెట్టుకుని వందనాలు అయ్యా. మీ దాసులు ఇంకా బలపరచమని, ఇంకా అనేకులకు దీవెనకరంగా మార్చమని, సహాయం చేయమని మా ప్రార్థన ప్రభువా మీరు ఆలకించి అద్భుతం చేసి నడిపించమని మీ చేతులకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. 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 I will see each of you Tuesday. మరి వచ్చే మంగళవారం మరి మన అందరం కూడా కలుసుకుందామండి. See you Tuesday, sir. Thank you so much. Amen. What about Bye-bye. Sunday, sir? Thank you, sir. Bye, sir. What Bye, about Sunday, sir? Right. Sunday meeting, sir. No, not this week. Praise the Lord. Okay, sir. I am waiting on Not this Sunday. week. Thank you so much. We Okay, sir. Andy and I are praying about how often to do that. Thank you so much. Okay? Thank you. Maybe Okay, sir. once a month. Yes, sir. Yes, sir. Thank you so much, sir. Praise the Lord. Okay. Okay, thank you, Praise sir. God, sir. Bye, Bye, sir. sir.